Good evening, online students. Can you please confirm if I'm audible and visible? Offline students, welcome. So I think you will be receiving the paper. Can you please confirm if everything clear? Thank you. Thank you. So first we'll discuss about agenda for today's session. You might be knowing that we have completed one cycle of Telangana Public Service Commission, Group 1, Group 2, Group 3, Group 4. And the government and students are expecting next new notification very soon. So the first question is that, sir, notification ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది? ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ చీఫ్ సెక్రటరీ ఆల్సో యూ డోంట్ సే ఈరోజు అడిగితే రేపు చెప్తాం. సో వెన్ యూ ట్రై టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీలో మనకి ప్రతి ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది. మే ఆర్ జూన్ యూ విల్ బీ హ్యావింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, సెప్టెంబర్ అక్టోబర్ యూ విల్ బీ హ్యావింగ్ మెయిన్స్ ఎగ్జామ్. ద సైకిల్ ఈజ్ నోన్ టు ఎవ్రీ వన్ in advance, and students will be trying to prepare their plan according to that one. But when it comes to groups preparation, group 1, group 2, group 3, group 4, this notification date, exam date, prelims and mains date is uncertain. ఇక్కడ ఎవరైతే మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ దట్ యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు బి రైట్. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ద నోటిఫికేషన్, బట్ వాట్ వీ నీడ్ టు వరీ అబౌట్ ఈస్ దట్ ఫస్ట్ థింగ్ ఈస్ దట్ వాట్ ఈస్ యువర్ చాయిస్. మీరు ఒకవేళ ఆల్రెడీ గ్రూప్ 1 లేకపోతే యూపీఎస్సీని ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీ కన్ఫ్యూజన్ ఏంటంటే సార్ నేను గ్రూప్ 1 యూపీఎస్సీ 2 రాయించా, లేదు గ్రూప్ 1 గ్రూప్ 2 2 రాయించా, లేదు టీఎస్పీఎస్సీ ఇచ్చే ప్రతి నోటిఫికేషన్కి నేను రాయించా. సో దట్ విల్ బి యువర్ ఫస్ట్ కన్ఫ్యూజన్ దట్ ద మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ బి హ్యావింగ్ ఇట్. సో దట్ వీ నీడ్ టు క్లియర్ ఇట్. ఎందుకంటే గత 4 years నుంచి నేను చూస్తున్నది ఏంటంటే ఎగ్జామ్స్ డేట్స్ పోస్ట్పోన్ అవుతుంటాయి, క్లాష్ అవుతుంటాయి. సో మళ్ళీ కొద్దిగా డిలే వచ్చింది అనుకోండి, టీఎస్పీఎస్ నుంచి ఏమి అప్డేట్ రాలేదనుకోండి, మీరు ఏం చేస్తుంటారంటే మళ్ళీ డీవియేట్ అవుతుంటారు. నా ఎవ్రీ వన్ విల్ బి థింకింగ్ అబౌట్ ద నోటిఫికేషన్ రాలేదు, ఈపీఎఫ్ ఎగ్జామ్ రాస్తా, ఆ ఎగ్జామ్ రాస్తా, ఈ ఎగ్జామ్ రాస్తా, దాని సడన్గా మనకి ఏమవుతుందంటే నోటిఫికేషన్ ఏదో ఒకటి అప్డేట్ వస్తుంది, దెన్ యూ లీవ్ దట్ ప్రిపరేషన్, అగైన్ యూ విల్ ఫోకస్ ఇట్. సో ఇట్ మీన్స్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ యూ షుడ్ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ యువర్ గోల్. You should not focus on more than one. యూపీఎస్సీకి సత్తా ఉంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నాకు యూపీఎస్సీ ఆల్రెడీ 4 attempts ఇచ్చినాను, 5 attempts ఇచ్చినాను, ప్రిలిమ్స్ అవ్వలేదు, మెయిన్స్ అవ్వట్లేదు, నా దిస్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఐ విష్ టు ఫోకస్ ఆన్ గ్రూప్ 1, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గ్రూప్ 1. నో, ఐ హ్యావ్ కాంపిటెన్సీ ఆఫ్ గ్రూప్ 1 బట్ ఐ ఆల్సో విష్ టు రైట్ ఫర్ గ్రూప్ 2, డోంట్ ట్రై ఇట్. ఎందుకంటే మీకు ఇక్కడ ఎస్ ఐ అగ్రీ మీకు రెండింటికి రాసే సత్తా ఉంది, బట్ ఇక్కడ ఏమవుతుందంటే టైం గ్యాప్ అనేది మీకు ఎక్కువ ఉండకపోవడం వల్ల 1కి 2కి మధ్య గ్యాప్ ఉండడం వల్ల లాస్ట్ టైం చూడండి మీకు అక్టోబర్లో మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది, డిసెంబర్లో గ్రూప్ 2 జరిగింది. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ గ్రూప్ 1 మెయిన్స్ రాసి మళ్ళీ గ్రూప్ 2 రాసేదానికి టైం ఉందా? లేదు. సో మళ్ళీ అలానే అవుతుందా? అలానే అవుతాయి. వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ 2011 వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఇట్. మీకు ఫస్ట్ టైం ఏమో, రెండోసారి ఏమో. కాబట్టి ఇక్కడ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ కంపల్సరీ యూ షుడ్ హ్యావ్ ద క్లారిటీ. No sir, I have completed my group 1 preparation and TSPSC is yet to release the notification, and if TSPSC is going to conduct mains exam, prelims exam tomorrow, I will be in the top position, then you prepare for other exam. Are you getting my point? You complete that your first notification which you are thinking, then go for group 2. ఎందుకంటే ఇది ఫస్ట్ క్లారిటీ స్టూడెంట్కి ఉండాలి. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల స్టూడెంట్కి ప్రతిసారి కన్ఫ్యూజన్. ఇప్పుడు చూడండి గ్రూప్ 1 నోటిఫికేషన్ డిలే అవుతుండడం వల్ల అందరూ సార్ యూపీఎస్ ఫిలిమ్స్ రాస్తాడు, మెయిన్స్ ఇక్కడ అవ్వదు. ఫిలిమ్స్ రాసి నువ్వు అక్కడ ఒకవేళ లేదు మధ్యలో నువ్వు మళ్ళీ గ్రూప్ 1కి షిఫ్ట్ అయినా అనుకో, మళ్ళీ బ్యాక్ వచ్చినావు అనుకో, వై యూ హ్యావ్ బీన్ వేస్టెడ్ ఫర్ అగైన్ దిస్ టైమ్ ఫర్ యూపీఎస్సీ. సో ఇట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుల్ హ్యావ్ క్లారిటీ. అంటే దానికి క్లారిటీ ఎలా వస్తుందంటే ఫస్ట్ నీకు నమ్మకం ఉండాలా. యూ షుడ్ ఎంజాయ్ ద ప్రిపరేషన్. యూ షుడ్ నాట్ హ్యావ్ ద క్వశ్చన్ ఆఫ్ డౌట్, సార్ నాకు రైటింగ్ స్టైల్ రాదేమో, కన్వెన్షన్ స్టైల్ రాయలేను, డిస్క్రిప్టివ్ డిఫికల్టీ నాకు, లేదా ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకోవడం డిఫికల్ట్. నో, ఐ కెన్ ఈజీలీ రిమెంబర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. దట్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ హ్యాస్ టు బి దేర్ విత్ యూ. మేము బూస్ట్ చేసేది ఏదంతా కొద్ది రోజులే ఉంటుంది, 1 week ఉంటుంది, 2 weeks ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఈ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అయితే నాకు కంపల్సరీ నా నెంబరు
జిఆర్ఎల్లో ఉంటుంది అని మీ కాన్షియస్గా మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. ఇఫ్ ఐ గెట్ దిస్ సర్వీస్ ఐ విల్ బీ హ్యాపీ అండ్ ఐ విల్ బీ కాన్ఫిడెంట్, ఐ విల్ బీ సెటింగ్ మై ఫ్యూచర్. దాట్ యూ హ్యావ్ టు బి గో. రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నీ అప్లై చేయి, అన్నీ రాయి. మళ్ళీ ఇటు సార్ నేను 4 అవర్స్ గ్రూప్ 1 చదువుతా, 2 అవర్స్ గ్రూప్ 2 చదువుతా, 6 అవర్స్ గ్రూప్ 1 చదువుతా, ఇంకో 2 అవర్స్ మా యూపీఎస్సీ ఆప్షన్ చదువుతా. నో, నెవర్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ ఇట్. నో. ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే మీరు ఆల్రెడీ గ్రూప్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి మెయిన్స్ రాసి అట్లాంటి వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే సిలబస్ ఆల్రెడీ కొంతవరకు అయి ఉంటుంది. యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, యూ హ్యావ్ ద ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు మనం గ్రూప్ 1 చేయడానికి రెండింటికి బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. కానీ ఇది అది, అది ఇది, ఇది అది, ఇట్లా కాంబినేషన్లో కానీ వెళ్ళారంటే యూ హ్యావ్ టు లీవ్ వన్ ఎగ్జామ్ అట్ ద డెడ్ టైం. అంటే ఆ టైం తర్వాత నీకు మెజర్ చేయలేవు, రెండింటిని బ్యాలెన్స్ చేయలేవు. అప్పుడు కంపల్సరీ ఒకటి వదిలేయాలి. ఆ 2 అవర్స్ నువ్వు ఇన్ని రోజులు టైం స్పెండ్ చేసి మధ్యలో వదిలేదేం దేనికి? నీ ర్యాంక్ కాంప్రమైజ్ అవుదా? డీసీ రావాల్సింది ఎంపీడీఓర్ వస్తుంది, ఎగ్జిక్యూటివ్ రావాల్సింది నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది, సర్వీస్ రావాల్సిన ఆస్పిరెంట్ సర్వీస్ రాకుండా వెళ్ళిపోతాడు. చెప్తాడు సార్ 0.5లో పోయింది సార్, ఐ హ్యావ్ 1 ఆస్పిరెంట్, జస్ట్ 0.5 ఐ మిస్డ్ మై సర్వీస్ సార్. ఇంకో 2 మార్క్స్ వచ్చింటే నాకు డిఎస్పీ వచ్చి ఉంటుంది. వాట్ ఈస్ దిస్ 2 మార్క్స్? దిస్ 2 అవర్స్ టైమ్ ఓన్లీ. సో దిస్ క్లారిటీ ఫర్ ఆల్ గ్రూప్స్ ఆస్పిరెంట్ హ్యాస్ టు బి దేర్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఎలిజిబిలిటీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. టీఎస్పీఎస్సీలో మనకి ఎలిజిబిలిటీ మినిమం 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఉంటుంది. డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ మనకి నోటిఫికేషన్ వచ్చే లోపల డిగ్రీకి మీరు కంప్లీట్ చేస్తుండాలి. ఒకవేళ ఒరిజినల్ డిగ్రీ అప్లై చేయని వాళ్ళు అప్లై చేసి తీసేసుకోండి. యూ హ్యావ్ టు మెన్షన్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ pattern of the exam will be discussing about syllabus and strategy. We'll be focusing mainly on how to start it, how to revise it, how to restart or start. కొంతమంది ఫ్రెషర్స్ చాలామంది ఈ సెషన్లో ఫ్రెషర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి I'll assume that most of the participants are fresher and I need to explain A to Z about the exam. And there may be chances that the already repeaters also will be joining, and for them also I'll be explaining it. And what is the present trending changing trends? మీకు అశోక్ నగర్లో కానీ యూట్యూబ్లో కానీ యూపీఎస్సీ లాగా అడుగుతున్నారు, యూపీఎస్సీని టీఎస్పీఎస్సీ, టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ. ఇప్పుడు మొత్తం స్టాండర్డే మారిపోయింది, సిలబస్ మారిపోతుందంట, ఎగ్జామే మారిపోతుందంట. ఇట్లాంటి గాసిప్స్ కామన్, సర్వసాధారణం. ఈ సిలబస్ ఎంతవరకు చేంజ్ అవుతుందంటే చేంజింగ్ ఆఫ్ ది సిలబస్ ప్యాటర్న్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ రోజుతో ఆగేది కాదు, రేపుతో ఫైనలైజ్ కాదు. కానీ ప్రతిసారి చేంజ్ అయినా అప్డేట్ అయినా it won't change more than 5%. Kindly remember, any change in the syllabus, it won't change more than 5%. And you should not worry about that one, thumbnails in the YouTube channels. Thumbnails లో సిలబస్ మొత్తం మారిపోతుంది. తెలంగాణ మూమెంట్లో ఉండదంట, స్కోప్ తగ్గించేస్తున్నారంట. పేపర్ 1 ఉండదంట గ్రూప్ 2లో. నో, క్లిక్ చేస్తే ఏముండదు దాంట్లో, క్లిక్ చేస్తే ఏముండదు. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ యొక్క ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, ఫోకస్ ఉంటుంది చూసారా, అది డిస్ట్రాక్ట్ అయిపోతుంది ఈ థంబ్నెయిల్స్ వల్ల. ఇట్స్ యూజువల్ ప్రాసెస్. 10 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెడతారు, వాళ్ళు సలహా సూచనలు ఇస్తారు. ఒక పేపర్ ఉంటే 2 పేపర్లు, 2 పేపర్లు ఉంటే 1 పేపరు, నెగిటివ్ మార్కింగ్ లేకపోతే నెగిటివ్ మార్క్స్ పెట్టడం, ఉంటే తీసేయడం. దీనివల్ల పెద్దగా చేంజెస్ ఏం రాదు. ద బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఆర్ కామన్. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఆర్ కామన్. వెయిటేజ్ అటు ఇటు మారుతుంది. లేదు గ్రూప్ 2లో తీసుకుంటే మనకు 4 పేపర్లు ఉన్నాయి, కొంత పేపర్ 1లో అదే సిలబస్ 2, 3, 4లో కవర్ అవుతుంది కాబట్టి అక్కడ ఉంచడం అనేది రేషనాలిటీ కాదు, రీజనబుల్ కాదు. కాబట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి తీసేయచ్చు. దానివల్ల ఏముంది చేంజ్? నీకు ఏం లేదు కదా సార్. గ్రూప్ 1లో మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ సెక్షన్ 50 మార్క్స్కి చాలా డిఫికల్టీ వచ్చింది, ఎవరు రాయలేరు. దాన్ని తీసుకుని వచ్చి ప్రిలిమ్స్లో పెడతారంట, ప్రిలిమ్స్లో అది క్వాలిఫైయింగ్ అవుతుందంట. లెట్ దెమ్ కమ్ ఫైనల్. ఇటు మనం ప్రిపరేషన్ చేయాలి అంతే. లేదు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఇప్పుడు లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది, దాన్ని తీసుకుని వచ్చి పెడతారు, పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ద కోర్ సబ్జెక్ట్స్ ఆర్ కామన్. ఫర్ దాట్ ఇఫ్ యూ వెయిట్ అండ్ వాచ్, యూ విల్ బి ద లూజర్స్. యూ విల్ బి ది లూజర్స్. నెక్స్ట్, హౌ టు ప్రిపేర్ ఫర్ ప్రిలిమ్స్, హౌ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్, and what is the role of current affairs, then note making and programs of civic center, and notification date and vacancies. So I have to include that.
Now the buzz has been generating 250, 270, 280. మీకు అది సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తుంది, సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది. దానికి సోర్స్ లింక్ ఏంటి? సో దట్ విల్ ఆల్సో అడ్రస్ ఇట్. నౌ టు స్టార్ట్ విత్, as I mentioned that the future is the present, not the present is future. You understand my logic? You may think that in a future ఎలా ఉండాలంటే present దేని మీద ఫోకస్ చేయాలి? What is your answer? I hope I have answered this question. Target 1. No sir, నేను 12 గంటలు చదువుతా. I have one student who came recently visited. సార్ నేను 12 గంటలు చదువుతాను, 10 గంటలు ఒక ఎగ్జామ్ చదువుతాను, 2 hours నా యూపీఎస్సి అంటే he don't have that compromising or leaving that one and focusing only one. ఎమ్మెల్యేకి ఎంపీకి 2 సార్లు పోటీ చేస్తా, యూ హ్యావ్ టు లీవ్ వన్ ఎగ్జామ్. ఎందుకు 2 పోటీ చేస్తావు? ఎందుకు రెండింటి మీద ఫోకస్ చేస్తావు? సో సైలింగ్ ఆన్ 2 boats ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎవరికి పాసిబుల్ అవుతుంది అంటే, ఐ హ్యావ్ వన్ స్టూడెంట్ కాల్ 23 ర్యాంక్ శ్రావణ్ కుమార్, సిటిఓ. వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ చెప్పొచ్చు, అతనికి వచ్చిన ర్యాంక్కి డిఎస్పి రావాలి. డిఎస్పికి అతనికి హైట్ రాకపోవడం వల్ల అతనికి డిఎస్పి మిస్ అయ్యి సిటిఓ వచ్చింది. సిటిఓ రావడం కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే సిటిఓ వస్తే అతనికి ఇప్పుడు యూపీఎస్సి ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వచ్చు. యూపీఎస్సి నౌ హీఈస్ గివింగ్ సెకండ్ టైం ఇంటర్వ్యూ. 3 times మెయిన్స్ రాస్తున్నాడు, ఇప్పుడు యూపీఎస్సి ఇంటర్వ్యూ 3rd సారి చేస్తున్నాడు. సో అతనికి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 జిఆర్ఎల్లో 23rd ర్యాంక్. అతడు బీసీబీలో ఉండడం వల్ల, అతని ముందు ఆల్రెడీ 8 మంది ఉండడం వల్ల అతనికి డీసీ రాలేదు. అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ గాట్ డిప్యూటీ కలెక్టర్. వీఆర్ హోపింగ్ దట్ యూ విల్ బి గెటింగ్ బెస్ట్ సర్వీస్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఎందుకు చెప్తున్నానంటే, దట్ కైండ్ ఆఫ్ ఆస్పిరెంట్ who is already inconsistent of UPSC preparation or optional and having the experience of conventional descriptive exam. One second. Yeah. Online students, if you're having any doubts, you can raise your hand. Yes. Everything is clear? Is my screen visible to you? Yes. I assume that the screen is visible to you. So it means this slide is very, very important. ఎందుకంటే I have seen multiple times, Venkatramana, you know, second ranker, always he'll come and say, whenever TSPSC postpones, last time మీకు చూసినట్లయితే 2022, 23, 24, every time if it is postponed, the same question is the same, I mean, you'll have the same question. Sir, postpone అవుతుంది, already I compromised my UPSC and this is more than 2 years. My answer is same. You have already decided to give for group 1 examination. And why you are worrying about again UPSC again? You spend for TSPSC till the mains exams are over, and the very next day you prepare for any exam. I don't mind about it. That focusing for that many years yielded his rank. లేకపోతే ఏమవుతుందంటే, ఐ హావ్ సీన్ మల్టిపుల్ స్టూడెంట్స్ ఎందుకంటే వీళ్ళు మధ్యలో చదువుతూ ఉంటారు, అక్కడ ఏదైనా డిలే కానీ అప్డేట్ కానీ రాకపోతే మధ్యలో ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు కాదు నీ పక్కనోడు ప్రిపేర్ అవుతుంటాడు, అతని ఇంపాక్ట్ నీ మీద ఉంటుంది. లేదు మీ పేరెంట్స్, సిబ్లింగ్స్, ఎవరో ఫ్రెండ్స్ ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇంకా ఎన్ని రోజులు గ్రూప్స్ ప్రిపేర్ అవుతుందా లేదా? కోర్టు కేసులు అవుతుంటాయి. ఎస్, ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్స్ ఎ ప్రొసీజరల్. దర్ ఇస్ నో నోటిఫికేషన్ వితౌట్ ఎనీ కోర్ట్ కేస్, ఇంక్లూడింగ్ ఏపీపీఎస్సి, యూపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి. అంతే కదా, అందుకే కదా అంత రెస్పెక్టు. మీరు జస్ట్ ఏదో ఒక ఎగ్జామ్, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్, ప్రైవేట్ జాబ్ కావాలంటే 1 month 2 monthsలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఒక గ్రూప్ 2 ఎంప్లాయీ గ్రూప్ 1గా ప్రమోట్ అవ్వాలంటే అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ సర్వీస్ ఓన్లీ హీ విల్ బి ప్రమోటింగ్ టు గ్రూప్ 1. అంటే దట్ మెనీ ఇయర్స్ ఆఫ్ యువర్ బైపాసింగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఫర్ 1 year or 2 years, దట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ యువర్ మైండ్. ఆర్ యూ క్లియర్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో వాట్ ఈస్ యువర్ బాటమ్ లైన్? Your present is your future. So the present you have to decide. Spend all your time, focus your all energy for one exam. You complete with your energy and the syllabus and test series. And if you are in the top 10 of your civic center, you'll be definitely getting the service. The very next day you prepare for any other exam. అట్లా గ్రూప్ 2 తీసుకున్నా మినిమం 4 months పడుతుంది, గ్రూప్ 1 తీసుకున్నా మినిమం 5 months పడుతుంది. సో ఇది అయ్యేంత వరకు యూ షుడ్ నాట్ హ్యావ్ ద సెకండ్ ప్లాన్. దట్స్ మై, దిర్ షుడ్ నాట్ బి ప్లాన్ బి.
There should not be plan B. Plan A, you have to make it 100% preparation effective, efficient. Then you should worry about group 2 rasa, group 3 rasa, group 4 rasa, rasko ఇబ్బంది లేదు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ ద ఫ్రెషర్స్కి ఇది ఈ స్లైడ్. ఫ్రెషర్స్లో మనకి గ్రూప్ 1లో బేసిక్ ఆస్పెక్ట్స్ ఏముంటుందంటే ఎలిజిబిలిటీ డిగ్రీ ఉంటుంది. సో డిగ్రీ 18 to 46 years. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూడండి మీరు, 4th పాయింట్ SC ST BC EWS 5 years, అంటే 46 plus 5 51 years. మీనింగ్ why that much age is given? మళ్ళీ ఇది ఇక్కడ ఏంది సార్, ఈ నోటిఫికేషన్ రిలాక్సేషన్ లాస్ట్ టైం ఇచ్చారు, ఎందుకంటే లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ 10 సంవత్సరాల వరకు లేదు కదా, మళ్ళీ ఏమైనా తగ్గిస్తారా? ఒకసారి పెంచితే మళ్ళీ తగ్గించేదానికి ఇండియాలో తెలంగాణ స్టేట్లో పొలిటికల్లీ యాక్టివ్ స్టేట్స్లో మళ్ళీ అవ్వదు. అర్థమైందా? ఒక స్టూడెంట్ మన గ్రూప్ 2కి నేను ఒక వీడియో చేస్తే హౌ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 2026 నోటిఫికేషన్ అంటే అక్కడ మనకేమవుతుందంటే మళ్ళీ ఎందుకు ఇస్తారు అనేదంటే, ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే, అటు సైడ్ ఏపీలో చూసుకుంటే కంటిన్యూస్గా ఉంది కదా, 2020 నుంచి కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ 1.5 yearకి అక్కడ నోటిఫికేషన్ పడుతుంది. ఏజ్ ఏమైనా తగ్గించారా? తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు? అట్లా ఏమైనా ఏజ్ పెంచినా ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది ఏం లేదు. పోటీ ఎప్పుడు లాస్ట్ 5,000 మెంబర్స్ ఉంటారు చూసారా, ఆ శాంపుల్లోనే మనకు పోటీ ఉంటుంది. ఈ 46 పెట్టినా 50 పెట్టినా పెద్ద నష్టమేం లేదు, లాభమేం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొంతవరకు గవర్నమెంట్ సర్వీసెస్లో చదివిన వాళ్ళు, టీచర్స్ గానో లేకపోతే ఏదో ఒక జాబ్ గాను చేస్తున్న వాళ్ళంతా ఏమవుతుందంటే, ఐ హ్యావ్ వన్ స్టూడెంట్ కాల్ డిప్యూటీ MPDO ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. Sir, my age is 42, but my cadre is deputy MPDO. Now I have settled financially, family, and work. I wish to prepare because my small kids like age people are giving directions to me at group 1 position, higher position. That is now that is related to hierarchy. అలాంటి వాళ్ళంతా వస్తుంటారు. నేను హెడ్ మాస్టర్ పనిచేస్తున్నా, MEO పనిచేస్తున్నా, లేకపోతే ఇంకొక గవర్నమెంట్లో ఏదో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము, అవుట్సోర్సింగో, కాంట్రాక్టింగో, లేదా ప్రైవేట్ జాబ్లో చూడండి, ప్రైవేట్ జాబ్లో సాఫ్ట్వేర్లో మీకు 10 years పనిచేసిన వీళ్ళంతా ఏమవుతుందంటే దే సెటిల్ ఎయిదర్ పర్సనల్లీ ఆర్ ఫైనాన్షియల్లీ. నౌ దే వాంట్ సోషల్ రికగ్నిషన్, సోషల్ రెస్పెక్ట్. ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ 3 lakhs 4 lakhs per month, it won't give that social respect. There is a one saying, సార్ ఒక పానీపూరి అమ్మే అతను యొక్క సాలరీ మంత్లీ 70,000 80,000 ఉంది, అదే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ సాలరీ అంత లేదు. ఇన్ ఇండియా వీఆర్ వరింగ్ అబౌట్ రెస్పెక్టబుల్ సాలరీ. ఎస్, ఐ అగ్రీ. ఒక చిన్న మీకు టీ షాప్ ఏదో ఒకటి పెట్టుకున్న అతను మంత్లీ సాలరీనో లేకపోతే మార్జిన్ 50,000 ఉండొచ్చు, 1 lakh వరకు కూడా ఉండొచ్చు, 2 lakhs కూడా ఉండొచ్చు. ఆర్ యూ గివింగ్ రెస్పెక్ట్ టు హిమ్? ద గవర్నమెంట్ ఆఫీసర్ కమాండ్స్ ద రెస్పెక్ట్, కమాండ్స్ ది పవర్. ఇప్పుడు మీకు పంచాయతీ ఎలక్షన్స్లో జరుగుతుంటాయి. మన స్టూడెంట్స్ ఇప్పుడు మన PDCలు అంటే ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్స్ అంతా వాళ్ళకి సో ఇప్పుడు స్టేటస్లు పెడుతుంటారు. ఇట్స్ ఎ లైఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, phase 1, phase 2, phase 3, అండ్ దే హ్యావ్ ద యాక్సెస్ టు విజిట్, ఎంక్వైర్ అండ్ గైడ్. ప్రైవేట్ ఎంప్లాయీకి ఉందా? Has to stand and go and vote in the queue line. So that's the difference. That's why people are crazy about groups preparation, civils preparation. Now these are the certain services from deputy collector to MPDO. మొన్న వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ పోటీని. ఎందుకు MPDOలో మళ్ళీ రాస్తుంటారంటే ఇప్పటి వరకు ప్రమోషన్ ఛానల్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు. మేబీ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే హ్యావ్ రీసెంట్లీ టేకెన్ మన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్ని రెండింటిని కలిపి ఉన్న పోస్టులు, ఉన్న హైరార్కీని కొంతవరకు స్ట్రీమ్లైన్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు తీసుకుని వచ్చారు. అట్లాంటి మళ్ళీ ఇక్కడ ఏమైనా తెలంగాణలో కానీ తీసుకుని వస్తే కొంతవరకు MPDO కూడా ఛానల్ అనేది మీకు MPDO తర్వాత DDO అట్లా ప్రమోషన్ ఛానల్ అనేది ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. చూడండి, డిప్యూటీ కలెక్టర్, DSP, CTO, RTO, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ఆల్ ఆర్ ప్రైమ్ పోస్ట్. మీకు డివిజన్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ని మనం ఒక హైరార్కీగా గవర్నెన్స్గా తీసుకుంటే
డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, టాప్ వచ్చి డిప్యూటీ కలెక్టర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు, ఐఏఎస్ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఉండేది రెవెన్యూ డివిజన్స్, గ్రూప్ 1 లెవెల్. నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. దట్స్ అ హైరార్కీ ఇన్ అవర్ గవర్నెన్స్. మీకు చాలా మంచి ఏ పోస్ట్ తీసుకున్నా యు ఆర్ ద బాస్. అంటే మీరు మళ్ళీ నెక్స్ట్ మీ ఆఫీస్లో మీరే డెసిషన్ మేకింగ్. మీ ఆఫీస్లో మీరే గుంపు మేస్త్రి. ఆ గుంపుకి మేస్త్రి ఎవరు? మీరే. సో మీ కింద 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 25 మంది కావచ్చు. ఆఫీస్లో మీరే పనిచేస్తుంటారు. ఐ హ్యావ్ వన్, ఐ థింక్ రీసెంట్లీ గాట్ శ్వేత. She got assistant audit officer. Recently she met me. Sir, I got assistant audit officer of OU. Now all OU colleges comes under my auditing. Her age is 27. So that is the power and authority you have. మా ఆఫీసులో మిగిలిన వాళ్ళంతా I may look like daughter to them. So that is the authority and responsibility as a group 1 officer you are having it. Next, pattern of the exam for freshers, you have 2 stages in Telangana. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటర్వ్యూ కూడా ఉంది. ఇంటర్వ్యూలు మళ్ళీ పెడతారా అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఒకసారి ఇంటర్వ్యూస్ తీసేస్తే మళ్ళీ పెట్టరండి. ఎందుకు ఇంటర్వ్యూస్ తీసేశారు? రేషనాలిటీ ఏంటంటే ఒకసారి మీరు కానీ చరిత్ర చూసుకుంటే ఇంటర్వ్యూలో కొంత కాంప్రమైజ్ అయ్యేదానికి ఉంది. మెరిట్ కాంప్రమైజ్ అయ్యేది లేదా మొత్తం అవుతుందా? ఎంత డిగ్రీ యూపీఎస్సీలో అవుతుందా? So we are having a system, and system is managed by people, and the integrity and the outcome is also depends on the persons who are in that chat. మావాడు, నావాడు, మా ప్రాంతం, ఇవన్నీ ఉండవా? మనిషికి ఉంటాయి. ఎంతవరకు? అందుకోసమే ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఇంటర్వ్యూ అనేది తీసేస్తారు. ఇక్కడ మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ వచ్చి మీకు ఆఫ్లైన్ వాళ్ళకి పేపర్ కూడా ఇచ్చాను. కొత్త వాళ్ళు అయితే, ఫ్రెషర్స్ అయితే ఒకసారి నోట్ చేసుకోండి. ప్రిలిమ్స్లో మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇక్కడ మనకి 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎంత రావాలి? నెగిటివ్ మార్కింగ్ లేదు. తెలంగాణలో ఏ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. తెలంగాణలో మళ్ళీ పోలీసు కానిస్టేబుల్కి ఉంది 0.2. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎల్, జేఎల్ ఏ ఎగ్జామ్కి కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు తెలంగాణలో. సో ఇది ప్యాటర్న్. ఇక్కడ జనరల్ స్టడీస్ సిలబస్ బ్రీఫ్గా అడిగితే దిస్ జనరల్ స్టడీస్లో మనకి ఇక్కడ 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 13 సబ్జెక్ట్స్ ఏంటో అనేది కూడా చెప్తాను. మోర్ ఆర్ లెస్ ప్రతి సబ్జెక్ట్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. 13 into 10, 130 క్వశ్చన్స్. క్వాలిఫై అవ్వాలి. మీకు లాస్ట్ టైం 563 వేకెన్సీస్ ఆల్మోస్ట్ 30,000 మంది క్వాలిఫై అయినారు మెయిన్స్కి. మళ్ళీ అదొక మినీ మెయిన్స్ ఎగ్జామ్ కాదు, అది మినీ ప్రిలిమ్స్ లాగా జరిగేది. ఏపీలో 7,000 మెంబర్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ఎందుకంటే వేకెన్సీస్ ఆర్ 110. ఆంధ్రప్రదేశ్లో 100 to 110 ఉన్నాయి. 110 వేసుకున్నాం అనుకోండి, 50 వేసుకున్నాం కానీ ఎంతమంది? 5,000 to 6,000. So the prelims is now going to become difficult. Why it is difficult? If the number of vacancies coming down, the sample size I need to take is also limited. 563 into 50, almost 27,000. ఈసారి ఎన్ని వేకెన్సీస్ వస్తాయి? Who told you 250? 560 అయితే రాదు కదా, దానికంటే తక్కువ వస్తాయి. సో లెట్స్ కమ్ టు ద కంక్లూజన్. ఇట్ విల్ బి అరౌండ్ లెస్ దాన్ మేబీ హాఫ్ ఆర్ మోర్ దాన్ దట్. అంటే దాని అర్థం ఏంటి? 25,000 అయితే లేదు. దానికంటే మన మెయిన్స్లో ఎంతమంది రాసినా మళ్ళీ శాంపుల్ సైజ్ అదే ఉంటుంది. లక్షల మంది రాస్తారు మెయిన్స్. ద మెయిన్స్ ఆల్సో ఒకసారి ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ప్రిలిమ్స్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ అని అవన్నీ సార్, మెయిన్స్ సంగతి మళ్ళీ లాస్ట్కి వచ్చిన ఫ్యూ మంత్స్ కంతా ఎలా ఉంటుందంటే స్ట్రెస్ లెవెల్స్ ఎంత రావాలంటే మినిమం 90 అంత రావాలి. 90 కంపల్సరీ రావాలి. 100 సేఫ్. ఎందుకంటే నౌ యూ హ్యావ్ ద ప్యాటర్న్ 22, 23, 24. 3 mock test has been conducted by TSPSC.
You have the reference, 450 questions, you have the reference. First notification, still I remember the experience of 2022 notification, the test series which we have conducted, and the feedback we received. And we were the first institute in both the Telangana states that the notification అనేది ముందు లాగా చూసుకుంటే 150 క్వశ్చన్స్కి దాదాపు 90 to 120 క్వశ్చన్స్ అనే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి. అప్పుడు టెస్ట్ సిరీస్ మేము కండక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ని కూడా అప్రైజ్ చేసుకుంటూ ప్యాటర్న్ అనేది యూపీఎస్సీ లాగా ఉంటుంది, లెంతీ పేపర్ వస్తుంది, కొంతవరకు డిఫికల్టీగా ఉంటుంది అని కండక్ట్ చేస్తూ వచ్చినప్పుడు కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఐ థింక్ లాస్ట్ 2022లో మనకి 5 స్టేట్ వైడ్ మాక్ టెస్ట్లకు పెట్టినప్పుడు సెకండ్ మాక్ టెస్ట్ పెట్టినప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ పేపర్ విచ్ వీ హ్యావ్ కండక్టెడ్. అండ్ యాజ్ సూన్ యాజ్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ 30 స్టూడెంట్స్ కేమ్ అండ్ విజిటెడ్ మై ఆఫీస్ అండ్ సెడ్, సార్ ఎందుకు ఈ విధంగా పెడుతున్నారు పేపర్, ఇంత డిఫికల్టీగా ఎందుకు పెడుతున్నారు, మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారు, ఈ విధంగా వస్తుందని మీకు తెలుసా, మీకు ఏమైనా టీఎస్బీఎస్సీ చెప్పిందా? It means they are not able to score 60 to 65. And they're in the assumption that the direct questions are there because some institutions kept direct questions more out of 150. అక్కడ ఇదే ప్యాటర్న్ నువ్వు ఇక్కడ సివిక్ సెంటర్లో 60 వచ్చిందంటే అక్కడ 90 ఈజీగా వచ్చేస్తుంది. Now after the exam is over, they realized the same pattern of civic center has been repeated. సార్ మీరు చెప్పింది కరెక్టే, ఏమైంది, లక్కీగా సెకండ్ టైం జరిగింది ఎగ్జామ్, థర్డ్ టైం జరిగింది ఎగ్జామ్. సో నౌ యూ హ్యావ్ ద రెఫరెన్స్, యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. నా ప్రిలిమ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్, యూ విల్ బి నెగ్లెక్టెడ్ ఇన్ ద ప్రిలిమ్స్ స్టేజ్. ప్రిలిమ్స్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు, మెయిన్స్ ఫోకస్ చేయాలి. ఐ అగ్రీ, యూ హ్యావ్ టు ఫోకస్ మెయిన్స్ ఎగ్జామ్, బట్ యూ షుడ్ నాట్ టేక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజీలీ. యూపీఎస్సీ చూడండి, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఒకరు కూడా ఉండరు, ఒక స్టడీ హాల్లో ఒకరు కూడా ఉండడు. అతను ప్రిలిమ్స్ మూడు సార్లు డిస్క్వాలిఫై అంటాడు, మళ్ళీ అతను మెయిన్స్ చదువుకుంటూ ఉంటాడు, అజ్యూమింగ్ దట్ హీ విల్ బి క్లియరింగ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్, రైటింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్క్వాలిఫైడ్ CSAT ఎగ్జామ్, నాట్ ఫర్ 1 time, 3 times. It means that you have to realize and give importance to prelims. ఎవరైనా మెంటర్షిప్కి వచ్చినప్పుడు, సార్ నా ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్, హౌ మెనీ అటెంప్ట్స్ యూ గేవ్? 3. Why you failed CSAT? Failing in CSAT is not a mistake, it's a blunder. Similarly, in TSPSC exam, TSPSC Group 1 exam, failing in prelims is not a mistake, it's a blunder for 10 years. Wait for 10 years. అంతే కదా, యూ డోంట్ హ్యావ్ ఫేస్ టు సే మెయిన్స్ రాశాను, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మొన్న 600 మార్క్స్కి, ఐ మీన్ 900 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పుకునేదానికి కూడా ఉండదు. 450 వచ్చాయి, 460 వచ్చాయి. సో వాట్ ఈస్ ద బాటమ్ లైన్ హియర్? యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ప్రిలిమ్స్. ఎంత ఫోకస్ చేయాలంటే యూ హ్యావ్ టు టార్గెట్ మినిమం 100. దట్స్ ఇట్. It is not MCET exam. 1 1 1 2 2 2. No. This is not absolute exam. Mains is absolute exam. Prelims is a relative exam. నీతో పాటు ఇంకా రాస్తున్నారు, వాళ్ళలో క్వాలిఫై అవ్వాలి, ఆ శాంపుల్ సైజ్ని దాటాలి. శాంపుల్ సైజ్ దాటాలంటే నువ్వు 100 తెచ్చుకోవాలి, అంతేగాని 150 క్వశ్చన్స్కి 150 అటెంప్ట్ చేసుకున్నా, నో, యూఆర్ ఏ ఫూల్. Even if you try for 120+, you are a fool. It means you are compromising your time for unnecessary prelims exam, where it is not counted for merit order. Are you getting my point? Yes, I do have some student. లేదు సార్ మొత్తం చదువుతాను సార్, మొత్తం పాయింట్ అంతా చదువు. Prelims is a smart work, but your smart work will make you to be in the safe zone of 100 marks. Next, mains is a merit exam. Merit in the sense, now we don't have personality test. ఇక్కడ మొత్తం 7 papers ఉంటాయి. English as a qualifying paper. What is the meaning of qualifying paper? English as a qualifying paper means ఇక్కడ 150 మార్క్స్లో మీరు క్వాలిఫై అవ్వాలి. 40% ఓపెన్ కేటగిరీ, 35% ఫర్ బీసీ, 30% ఫర్ SC ST. క్వాలిఫై అయితేనే రిమైనింగ్ పేపర్స్లో వచ్చిన మార్క్స్ అనేది నీకు కౌంట్ అవుతుంది. మిగిలిన అన్ని పేపర్లో 90 వచ్చాయి, ఇంగ్లీష్లో పోతే యూర్ అవుట్. సో రిమైనింగ్ పేపర్స్ 6 into 150 ఎంత 900 మార్క్స్.
Now, having no interview is making mains exam tougher and tougher. Don't you agree? అంతే, మెయిన్సే నో ఇంటర్వ్యూ. మేము చెప్పి, ఇన్స్టిట్యూషన్ చెప్పి, యూట్యూబ్ థంబ్నెయిల్స్ చెప్పి మీరు అనుకొని అప్పుడు ఏమవుతుందంటే ఎంత తెచ్చుకోవాలి? ఇక్కడ ప్రతి పేపర్లో 90 మార్క్స్ తెచ్చుకోవాలి. 90 out of 150. 90 out of your life is 90. That's it. Your life is 90 to become Group 1. So this is what the simple examination of prelims syllabus. As I mentioned, prelims is 2.5 hours, 150 questions. You read out this 13 subjects: current affairs, IR, general science, environmental issues, economic and social development, geography, history, Indian society, governance, policies, society, like that. ఇదే సిలబస్ని మెయిన్స్లో మనం ఏం చేస్తామంటే 6 పేపర్లుగా క్లాసిఫై చేస్తాం అంతే. ఒక తెలంగాణ మూమెంట్ ఇక్కడ ఇంక్లూడ్ అవ్వలేదు, దాన్ని ఒక పేపర్గా ఇప్పుడు ఉంది, మనకి 6th పేపర్గా ఉంది. నా రిమైనింగ్ 5 పేపర్స్ అంతా మీకు ఇదే సిలబస్ అటు ఇటు కలిపి మీకు మెయిన్స్ పేపర్స్గా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ప్రిలిమ్స్ సిలబస్. ఈస్ దర్ ఎనీ డౌట్ హియర్? ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి? ఒక పేపరే ఉంది. 150 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? 150యా? మినిమం? ఎస్, మినిమం 100. ఎక్కడ? సివిక్ సెంటర్లో. వేరే పేపర్ రాసి నువ్వు తెచ్చుకున్నావు అంటే పర్లేదు, బట్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా మనకి ఇప్పుడు ప్యాటర్న్ ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, సో దిస్ ఇస్ ద ప్యాటర్న్, చేంజింగ్ ట్రెండ్ అని చెప్తున్నాం కదా. నీకు ఐ హ్యావ్ కంపేర్డ్ 22, 23, 24. ఇక్కడ ఐ థింక్ నెక్స్ట్ ఫార్మాట్ yes, this is the slide I wanted to tell. We'll share in the group, no issue. Our Telegram లో షేర్ చేస్తాను. నీకు చూడండి ఇక్కడ ఫార్మాట్ అండ్ స్టాండర్డ్ రెండు ఉంటాయి. వాట్ ఈస్ ద ఫార్మాట్? డైరెక్ట్ క్వశ్చన్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్, 5 స్టేట్మెంట్, క్రోనలాజికల్ ఆర్డర్, మ్యాచింగ్, పేరింగ్ అనేది ఫార్మాట్. అదే క్వశ్చన్ ఎంత ఈజీగా అడిగాడు, ఎంత డిఫికల్ట్గా అడిగాడు అనేది స్టాండర్డ్. సో నౌ వీ హ్యావ్ ద ఫార్మాట్ లైక్ యూపీఎస్సి, మీనింగ్ యూపీఎస్సీ చూడండి నీకు 2024 పేపర్ తీసుకొని యూపీఎస్సీలో 100 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. 100 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్, అంటే 75% ఆర్ డిఫరెంట్ కాంబినేషన్స్, 2, 3, 4, 5, 6 స్టేట్మెంట్స్ అన్నీ కలిపిస్తాడు. ద సేమ్ యూ లుక్ అట్ 150 క్వశ్చన్స్కి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ తగ్గుతూ పోయాయి, పెరుగుతూ పోయాయి. So when the direct number of questions are coming down, it means paper will become lengthy and consumes time. Consumes the time. To manage the time paper, first time జరిగినప్పుడు అందరూ ఏం చేస్తారంటే 150 క్వశ్చన్స్లో ఈ 23 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, టైం లేదు. ఇప్పుడైనా మీరు తిరుమలకి వెళ్ళారా? కళ్ళు మూసుకొని దిద్దుకుంటూ వచ్చాను, సార్ టైం సరిపోదు తీసేది. Like that, 16 to 18 questions they left. Those who have written the prelims exam, they'll reconnect. The first time experience of TSPSC. It's unexpected. Those who are not practiced. It means you have to practice. Objective type exam వచ్చినప్పుడు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తేనే you will understand your mistakes. Now, direct statements ఎన్ని ఉన్నాయి మనకి? 1/3 questions, not less than, not more than 40. అంటే 50 out of 150 అంటే 1/3 కదా. రిమైనింగ్ క్వశ్చన్స్ అంతా ఫార్మాట్ ఈజ్ యూపీఎస్సీ. దట్స్ వై ద చేంజింగ్ ట్రెండ్ ఈజ్ యూపీఎస్సీ ఫార్మాట్. యూపీఎస్సీ స్టాండర్డా? నెక్స్ట్ క్వశ్చన్. అసలు గ్రూప్ 1కి స్టాండర్డ్ ఉందా? గ్రూప్ 2కి స్టాండర్డ్ ఉందా? గ్రూప్ 2 డిఫికల్టా, యూపీఎస్సీ డిఫికల్టా? నౌ దెర్ ఈస్ నో స్టాండర్డ్. యూపీఎస్సీ ఈస్ హ్యావింగ్ స్టాండర్డ్ బికాస్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ కండక్టింగ్ ద ఎగ్జామ్. Every year it is conducting the exam. That's the reason that you compare last year, before year, last year. For 26 రాస్తున్నాడు అనుకో, అతను కంపేర్ చేసుకుంటే 25లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, హిస్టరీలో ఎన్ని ఉన్నాయి, జాగ్రఫీలో ఎన్ని ఉన్నాయి. నా 24 అయిపోయింది, 25 అయిపోయింది, 1 ఇయర్ స్కిప్ చేసాం. అండ్ ఇక్కడ ఎస్ఓపి అనేది రెఫరెన్స్ ఉందా టీఎస్పీఎస్సీకి తెలియాలి. కాబట్టి గ్రూప్స్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూ ఆస్క్ మీ స్టాండర్డ్ ఫ్యాక్చువల్ అడుగుతాడా, అనలిటికల్ అడుగుతాడా, కాన్సెప్షువల్ అడుగుతాడా, కరెంట్ అఫైర్స్ లింక్డ్ అడుగుతాడా,
No one knows it. But we have to prepare. But ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ వన్లో ద వెయిటేజ్ చెప్పాను చూసారా మీకు, సిలబస్ వెయిటేజ్ ఇది మెయింటైన్ చేస్తాడు. అది యూపీఎస్సీలో మెయింటైన్ చేయదు. ఫిలిమ్స్లో అక్కడ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనేది నో వన్ నోస్ ఇట్. కానీ ఇక్కడ మనకు తెలిసిన అడ్వాంటేజెస్ అంత ఏంటంటే చూడండి, మీకు లాస్ట్ లాజికల్ రీజనింగ్ మినిమం 20 క్వశ్చన్స్ ఆర్ దే. ఇట్ విల్ బి దేర్, ఇట్ విల్ బి హానర్డ్, ఇట్ విల్ బి రెస్పెక్టెడ్. ఇచ్చిన ప్రతి సబ్జెక్టుకి కొంత వెయిటేజ్ ఉండడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు కొన్ని ఫోకస్ చేయొచ్చు, కొన్ని ఇగ్నోర్ చేయొచ్చు. దట్స్ ద రీజన్. అదే మనకి యూపీఎస్సీలో అనుకోండి, ఇఫ్ ఐ ఫోకస్ హిస్టరీ, ఈ మే నాట్ ఫోకస్ హిస్టరీ దట్. ఇఫ్ ఐ ఫోకస్ కరెంట్ అఫైర్స్ questions may be easy. With minimal preparation also, most of the students can answer. Even I have prepared history 26 UPSC attempt, he may focus on factual data. Even if I focus on modern history, he'll focus on art and culture. If I neglect sports, he'll ask sports. So that kind of intelligence that UPSC is having it. వాళ్ళు ఏం చేస్తుంటారంటే యూపీఎస్సీ ఈ ట్రెండ్ ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ని స్టూడెంట్స్ని ఏమి బ్రెయిన్ స్టామ్ చేస్తున్నారు దానికి అగెనిస్ట్గా వెళ్తాడు. యూ అండర్స్టాండ్? దట్స్ వై పీపుల్ విల్ ఫీల్ అన్ఎక్స్పెక్టెడ్ డ్యూరింగ్ ద 2 hours టైం. కానీ గ్రూప్స్లో గ్రూప్ 1 అయినా 2 అయినా దట్ కైండ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్నెస్ ఇస్ నాట్ దేర్. మీకు రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి సిలబస్కి, ప్రతి షెడ్యూల్కి వాడు ఇచ్చిన వెయిటేజ్కి అదే రెస్పెక్ట్ చేస్తాడు. 13 సబ్జెక్ట్స్ మినిమం 10 questions యూ కెన్ ఆస్క్. యూ సీ దట్ ఉన్నాయా? మినిమం 10 questions ఉన్నాయి, ఎక్సెప్ట్ తెలంగాణ పాలసీ. ఈ చిన్న సొసైటీ పాలసీసు తప్ప, ఐ మీన్ ఐఆర్ కరెంట్ అఫైర్స్ యాక్చువల్గా ఒకటే అండి. ఇక్కడ మనకి సిలబస్లో వాళ్ళు కొద్దిగా స్ప్లిట్ చేస్తారు. కానీ రిమైనింగ్ 10 సబ్జెక్ట్స్ మినిమం 10 to 12 questions are there. That is an indication that there is a kind of degreeness of easiness. Next, now coming to mains exam. Mains is a descriptive exam. ఇది స్టూడెంట్కి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళు మెయిన్స్ రాయమంటే ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్గా మీకు సబ్జెక్ట్ ఇచ్చేసి డిస్కస్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ప్రశ్న ఇచ్చాను అనుకోండి. మీ ఆన్సర్ ఏంటి? సింపుల్ క్వశ్చన్ ఓన్లీ. డిస్కస్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్. రైట్ క్రిటికల్ వ్యూ ఆన్ రైజింగ్ తెలంగాణ విజన్ 2047. మీరు చూశారు కదా, గత 3 రోజులు మనము 100 ఎకరాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి రైజింగ్ తెలంగాణ 2047 తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్, తెలంగాణ మీన్స్ బిజినెస్, తెలంగాణ మీన్స్ కల్చర్, తెలంగాణ మీన్స్ అగ్రికల్చర్, తెలంగాణ మీన్స్. చూసారా మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇవంతా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ థీమ్. తెలంగాణ మీన్స్ అచీవర్స్, తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్, తెలంగాణ మీన్స్ గ్లోబల్ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫోటో కూడా కనిపిస్తుంటుంది. సో దట్ ఈస్ దట్ అంటే మీకు కొంత తెలుసు, బట్ స్టిల్ యు ఆర్ ఫీలింగ్ దట్ రాస్తే ఏమవుతుందేమో. అవునా? రాస్తే ఏంటి మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చి ఇమీడియట్గా రాయమంటే ఏమంటారు మీరు? రైట్ జస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీకు తెలుసు కదా, మీ గురించి 2 పేజీలు రాయండి. ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఏమేం చెప్పాలి, ఏమేం చెప్పకూడదు, ఏది ఫస్ట్ చెప్పాలి. సో ఇట్ మీన్స్ యువర్ మైండ్ ఈజ్ నాట్ అలవింగ్ టు రైట్. దట్స్ ఇట్. వై యువర్ మైండ్ ఈజ్ నాట్ అలవింగ్ టు రైట్? బికాస్ యు ఆర్ థింకింగ్ దట్ if I write, I'll be knowing your mistakes. Your weakness will be known to me. Yes or no? That's why you don't write. It is not about you don't have content. It's not about you don't have the language. It's about other person will be knowing your weakness. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్స్కి వచ్చిన తర్వాత ఏదో ఒక థీమ్ తీసుకొని మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ రాస్తున్నారా, తెలిసింది రాస్తున్నారా, తెలియంది రాస్తున్నారా, బెస్ట్ రాస్తున్నారా, వర్స్ట్ రాస్తున్నారా, డజంట్ మ్యాటర్. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. దట్స్ మీరు రాస్తేనే
హాఫ్ పేజ్ నుంచి 1 పేజ్, 1 పేజ్ నుంచి 2 పేజ్, 2 పేజ్ నుంచి 3 పేజ్ అవుతుంది. కూర్చొని చదువుకుంటూ ఉంటే మీరు ఇంకోటి ఏమనుకుంటారంటే, సార్ కంటెంట్ లేదు కదా, కంటెంట్ లేకుంటే ఎలా రాయడం, ఉన్న కంటెంట్ రాయి. రైజింగ్ తెలంగాణ విజన్ 2047 గురించి చెప్పాను. నీకు తెలిసిన ఫస్ట్ రాయి, 1 పారాగ్రాఫ్ రాయి, 4 పాయింట్స్ రాయి, 5 పాయింట్స్ రాయి. Then that 5 points will become 15 points. That half page will become 2 page and 3 page. So it means mains is all about writing. Writing. When I was in my campus, first day of first year, our classroom is in the 3rd floor. I used to remember this same example. When we are stepping down from ground floor to first floor, there is a right side. The first duty of student is to study. The first duty of student is to study. When we stepped into the 2nd floor, the second duty of student is to study. In the 3rd floor also, the 3rd duty of student is to study. It means writing. It's just like a car racing. It's just like a car racing. Yes, you know, escalator is there, clutch is there, brake is there. Every controls are there in the driver's seat. మీరు కూర్చొని మాన్యువల్ చదువుకుంటూ ఉంటే వస్తుందా? యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. అప్పుడే నీకు ఫస్ట్ 10 km/h. ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ ఇట్ విల్ బికమ్ స్టీరింగ్ వదిలేసి ఫోన్ మాట్లాడుతుంటారు. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్? ఆఫ్టర్ రిగరస్ ప్రాక్టీస్ ఓన్లీ. ఆఫ్టర్ లూజింగ్ యువర్ ఫియర్. కొంతమందికి స్టీరింగ్ పట్టుకోవడానికి భయం వేస్తుంది. ఎందుకు? ఇక్కడన్నా నెక్స్ట్ టైం రాసుకోవచ్చు, అక్కడైతే నెక్స్ట్ అయితే your life is at stake, right? Not only your life, the person who is coming opposite also will be at stake. There is also risk. Here also risk is there. So what is the mains demands? Mains exam demands? Sir, mains లో 90 మార్క్స్ ఎట్ రావాలంటే సింపుల్. ఏంటంటే మెయిన్స్లో ఏంటంటే ప్రతి ప్రశ్న రాయాలి, 15 క్వశ్చన్స్ రాయాలి, 3 పేజెస్ రాయాలి, అన్ని పేపర్స్ రాయాలి. అదే విధంగా you'll get the service. Just write the 3 papers, 3 pages for every question. You'll get the service. Simple improvement in the presentation, you'll get a better service. Here and there some monotonous breaking, అంటే డయాగ్రాము, మ్యాపో, టేబుల్, లైన్ డయాగ్రాము, చార్ట్ ఇవేసేసి వచ్చినారనుకో, కంపల్సరీ డీసీనో, డిప్యూటీ కలెక్టర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సిటీఓనో వస్తుంది. అది రావడమే ఫస్ట్ మీరు రాయాల. రాస్తేనే కదా తెలుస్తుంది. రాస్తేనే తెలుస్తుంది. మీకు ఇప్పుడు లాంగ్వేజ్ డిఫికల్టీ ఉండొచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ డిఫికల్టీ ఉండొచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఏ మీడియం అయినా కావచ్చు. సార్ మన తెలుగు మీడియం వాళ్ళకి రాలేదంటే కదా, 563లో 60 మంది పేర్లే ఉన్నాయంటే కదా, మళ్ళీ నేను తెలుగు మీడియంలో రాయిచ్చా? సో కొంతవరకు డిస్క్రిమినేషన్ ఉంటుందా? తెలుగు మీడియం వాళ్ళకి మెయిన్ ఇష్యూ ఏమవుతుందంటే కొంతవరకు డిఫికల్టీ ఏంటంటే, ఇప్పుడు మొన్న ఎందుకు అంత క్రిటిసిజం వచ్చిందంటే మెయిన్ పోస్ట్లో టాప్ 10లోనో టాప్ 20లోనో తెలుగు మీడియం నుంచి లేకపోవడం వల్ల ఆ క్వశ్చన్ వచ్చింది. ఏపీలో వచ్చారు టాప్ 10లో, అక్కడ ఇష్యూనే లేదు. ఇంకోటి ఏంటంటే కొంతవరకు టెక్నికల్గా మాట్లాడితే గ్రూప్ 2 నుంచి ప్రిలిమ్స్ అయిన వాళ్ళు గ్రూప్ 2 ఫోకస్ చేస్తూ ఇక్కడ టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిన వాళ్ళు, యూ సీ దట్ దే హ్యావ్ టు టేక్ ద కాల్ either టు ప్రిపేర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. ఎందుకంటే అక్టోబర్లో మెయిన్స్ గ్రూప్ 1, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్లో యూపీఎస్సీ మెయిన్స్. లాస్ట్ టైం సెప్టెంబర్లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, డిసెంబర్లో గ్రూప్ 2. ఎస్, కాబట్టి టైం అనేది తక్కువ ఉండడం వల్ల కొంతవరకు వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్స్ వచ్చి అటెంప్ట్ చేస్తారు. సో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మనకి ఫోకస్ అయితే ఇదే ఉంటుంది. కొంతవరకు తెలుగులో రాసేటప్పుడు ఏం చూస్తామంటే స్పీడ్ రాదు. స్పీడ్ మనం 3 పేజెస్ రాయడానికి చాలా డిఫికల్టీ అవుతుంది. ఒత్తులు, దీర్ఘాలు ఇవన్నీ మనం పెట్టాలి కదా తెలుగులో రాసేటప్పుడు. ఆ ఈజ్ ఆఫ్ రైటింగ్ అనేది మనకి ఇంగ్లీష్లో కొంతవరకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. నా దిస్ ఈస్ 5 పేపర్స్, ప్లస్ ఎస్ఏ పేపర్. టోటల్గా 6 పేపర్స్ ఉంటాయి. జనరల్ ఎస్ఏ, హిస్టరీ పేపర్, హిస్టరీ జాగ్రఫీ పేపర్, ఇండియన్ సొసైటీ, ఎస్ఎన్టీ, ఎకానమీ పేపర్, తెలంగాణ మూమెంట్.
ఇక్కడ పేటర్న్ ఎలా ఉంటుందంటే ప్రతి పేపర్కి 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ విల్ హ్యావ్ 5 చాప్టర్స్. ప్రతి చాప్టర్కి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ తీసేయడం వల్ల ఏం చేస్తారంటే ప్రతి సెక్షన్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ, అంటే నో చాయిస్. సే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 15 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 15 క్వశ్చన్స్ సెక్షన్ 1 తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ దెర్ ఇస్ నో ఆప్షన్. నెక్స్ట్ 3A 3B, నువ్వు బి అయినా రాయొచ్చు, ఏ అయినా రాయొచ్చు. అట్లా 4A 4B, అట్లా 5A 5B. ఇది ఒక సెక్షన్. నెక్స్ట్ సెక్షన్కి వచ్చిన తర్వాత 6th 7th కామన్ కంపల్సరీ. నెక్స్ట్ అగైన్ 8th AB, 9th AB, అంటే ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. 10th AB. నెక్స్ట్ 11 12 సింగిల్ క్వశ్చన్, నో ఇంటర్నల్ చాయిస్. ఓకే. 13 A or B, 14 A or B. Freshers try to see the pattern. This is the pattern. ఎస్ఏకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఒకటి రాయాలి. చాయిసెస్ ఆర్ మోర్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. నా లుక్ అట్ దిస్ క్వశ్చన్. మొన్న వచ్చిన గ్రూప్ 1 టాపర్స్ ర్యాంక్స్ చూసుకుంటే ఫస్ట్ ఈ 530 వరకు వదిలేస్తే, టాప్ 5ని వదిలేస్తే ఎంత 525. నెక్స్ట్ 520 మీకు చూడండి 500 ఎక్కడి వరకు ఉన్నారు, 500/6 ఎంత, అంతే కదా, 6 పేపర్స్ ఎంత, 500/6 83 అవునా. సో 85, ఇఫ్ యూ గెట్ ఇట్, 85 into 6 ఎంత అవుతుంది మనకి, 510 అవుతుంది. 510 వస్తే ఎక్కడ వస్తే ఇక్కడికి వచ్చేస్తావు, 510కి వస్తే టాప్ 20లోకి వచ్చేస్తా, 25లోకి వచ్చేస్తా. సో దిస్ ట్రెండ్ గివ్స్, సార్ ఇదే మార్క్స్ వస్తాయా, ఇదే మార్క్స్ వస్తాయండి, ఇదే విధంగా ప్యాటర్న్ ఉంటుంది, ఎప్పుడు ఇలానే ఉంటుంది. మన గ్రూప్ 1 తీసుకుని ఒక పేపర్లో అటు ఇటు తగ్గిపోతాయి. మనం చూసుకుంటే మీకు సో ఎస్ఐ పేపరు, ఎస్ఎన్టీ పేపరు, తెలంగాణ మూమెంట్ పేపర్, ఈ 3 పేపర్లు తగ్గాయి. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, ఏదో ఒక రీజన్ ఉంటుంది. అదే మొన్న ఏపీ గ్రూప్ 1 వాళ్ళు తీసుకుంటే సో ఫస్ట్ పేపర్ అంటే ఎస్ఐ పేపర్లు అందరికీ తగ్గాయి, ర్యాంకర్స్ కూడా 65 67లో వచ్చాయి. దాని అర్థం మిగిలిన 4 పేపర్స్లో అందరికంటే ఎక్సెప్షనల్గా వచ్చేస్తాయి, 85 90 110 వచ్చేస్తాయి. నీకు ఇక్కడ 65 వచ్చి మిగిలిన వాటిలో కూడా 65 వచ్చినాయి అనుకోండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్, ఐ మీన్ స్కోర్స్ ఇన్ లాస్ట్ టైం. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళ ర్యాంకర్స్ విత్ ఇంటర్వ్యూ. అక్కడ 5 పేపర్స్ ఉంటాయి, 5 into 150 750 ప్లస్ 75 825కి 525.5. ఇది కూడా అంతే, 60% కానీ వస్తే మీకు టాపర్, అంతే కదా. 90 into 6 ఎంత, 540. 150లో 90 ఎంత, 60%, అంతేనా. సో ప్రిలిమ్స్ అయినా 60%, మెయిన్స్ అయినా 60%. టార్గెట్ అట్లీస్ట్ 60%. నెక్స్ట్ మొన్న టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది, ఏ పేపర్స్లో ఎంతెంత వచ్చింది అనేసి డాక్యుమెంట్ పెట్టి తీసేసింది. మీకు తెలిసే ఉంటుంది, కొంతమంది అబ్జర్వ్ చేస్తుంటే మీకు ప్రతి పేపర్లో హైయెస్ట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ, అంటే చూడండి మీకు పేపర్ 5 96, పేపర్ 4 113 హైయెస్ట్. సో ఆన్ అన్ యావరేజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ 90 మార్క్స్, యూ విల్ గెట్ ద బెస్ట్ సర్వీస్. ఇంకా ఫర్దర్గా ఫర్ యువర్ అండర్స్టాండింగ్, టాప్ 10లో మేల్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, కమ్యూనిటీ వైజ్ కూడా ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు, తెలుగు మీడియం ఎంతమంది రాశారు. చూడండి మెయిన్స్లో ఇంగ్లీష్ మీడియం 12,000 రాస్తే, తెలుగు మీడియం వాళ్ళు దాదాపు 8,000 మంది రాస్తారు, ఉర్దూ మీడియం వాళ్ళు 9 మంది రాస్తారు అనేది టీఎస్పీఎస్సీ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ ఇది ఆల్రెడీ క్వాలిఫైయింగ్, ఐ మీన్ ట్రెండ్స్ చెప్పాం కదా,
ట్రెండ్స్ ఏం చెప్పాను? వాట్ ఇస్ ద కంక్లూషన్ హియర్? Format is UPSC. Format is UPSC. What is the standard? No standard. Yes. Thank you. Now, changing trends లో మనం ఏం చెప్తున్నాం? యూపీఎస్సి ప్యాటర్న్. వాట్ అబౌట్ మెయిన్స్ ప్యాటర్న్ సార్? మీరు చెప్పలేదు కదా. మెయిన్స్ ప్యాటర్న్ కూడా యూపీఎస్సి ప్యాటర్న్. అంటే ముందు మెయిన్ చదివేటప్పుడు ఎలా ఉండేదంటే మనకి అశోక్ నగర్లో మార్కెట్లో ఉండేది. హిస్టరీ అంటే ఈసార్ నోట్స్, ఎకానమీ అంటే ఆసార్ నోట్స్, ఎస్ఎన్టీ అంటే ఈసారు. అంటే ఫోటో కాపీ జిరాక్స్ తీసుకోవడం, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉండేవి, వాటిని చదివి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫార్మేటు వర్క్ అవ్వట్లేదు, వర్క్ అవ్వదు కూడా. నీకు ఆ థీమ్ మీద సైమల్టేనియస్ సెలక్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ డెట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వెల్ఫేరిజం ఉంది, గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, క్లైమేట్ చేంజ్. దీని మీద నీకు అవగాహన ఉండాలి. ఎలా వచ్చిన క్వశ్చన్ రాసే విధంగా ఉండాలి. దట్ అనలిటికల్ పార్ట్ యూ షల్ హ్యావ్ ఇట్. నౌ అండర్స్టాండింగ్ పార్ట్ యూ షల్ హ్యావ్ ఇట్. అది ఎప్పుడు వస్తుందంటే నీకు కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి, దాన్ని మీకు కరెంట్ అఫైర్స్లో లింక్ చేసుకోగలగాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, just a few years before, India had close relations with USA and strained relations with China. We have good relations with USA and some kind of friction with China. At that time, the question was in the context of growing tensions between India and China. In the context of growing tensions between India and China, discuss the possibility of increasing the scope of trade and commerce between India and America. The same theme how can I give now? In the context of strained relations with USA and growing tensions with West Asia. Now we are move close to the China, and China is also coming to near to us. Now RICU BRICS, Russia, India, China and BRICS nations. ఇవంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో స్వాపింగ్ ఇన్ లోకల్ కరెన్సీస్, ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ద లోకల్ కరెన్సీస్. ఎందుకంటే ట్రంప్ ఈస్ నౌ బికమింగ్ క్రేజీ. టారిఫ్ పే టారిఫ్ 100% అంటున్నాడు, నెక్స్ట్ రోజు వచ్చి లేదు 200%, లేదు మీరు పే చేయట్లేదు, కనీసం 100 అయినా కట్టండి, లేదు 50 అయినా కట్టండి. Now there is one question, customs duty as a source of revenue when your economy is not performing well in the name of pseudo politics. కొంతమంది చెప్తుంటారు, సో గతంలో కూడా ఎకానమీలో రావట్లేదు, మీరు కస్టమ్స్ పెంచుకో, నీ చేతిలో ఉంది. కస్టమ్స్ పెంచినావు అనుకో, కస్టమ్స్ డ్యూటీ ట్యాక్సెస్ పెంచితే ఏమవుతుంది? మీ యొక్క డొమెస్టిక్ ఎకానమీ నీ చేతిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నౌ కాంపిటేటివ్. ఎందుకంటే నౌ ఇట్స్ గ్లోబలైజ్డ్ ఎకానమీ, లిబరలైజ్డ్ ఎకానమీ, ప్రైవేటైజ్డ్ ఎకానమీ. ఎకానమీస్ ఆర్ కనెక్టెడ్, కస్టమర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ గ్లోబల్ బ్రాండ్స్, కస్టమర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద ప్రోడక్ట్స్. నీకు ఆ ప్రోడక్ట్ అవసరమా, ఆ బ్రాండ్ అవసరమా, ఆ సర్వీస్ అవసరమా, దాన్ని పర్చేస్ చేయగలిగే పర్చేసింగ్ పవర్ నీ దగ్గర ఉందా? అంతే కదా ఇప్పుడు చూస్తున్నాం. సో స్వదేశీ అనే కాన్సెప్ట్ ఇప్పుడు వర్క్ అవుతుందా? రీసెంట్గా మనకి ఇండియా రూపీ విత్ డాలర్తో 90 దాటింది, 100 దాటబోతుందని దాంట్లో మీకు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ ఇవన్నీ చూసుకున్నా కానీ దానికి కారణం మన సెలబ్రిటీసే, మన హీరోలే. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్లు ఇస్తున్నారు, పెప్సికో తాగండి, అద్దాగండి, ఇద్దాగండి, బ్రాండ్లు చూపిస్తున్నారు, మన వాళ్ళు వాటిని పర్చేస్ చేస్తున్నారు. వాడు అమౌంట్ ఇక్కడ కలెక్ట్ చేసి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్తున్నారు. దట్ విల్ బి పుటింగ్ ప్రెజర్ ఆన్ ఇండియన్ కరెన్సీ. నా ఇప్పుడు మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ చెరుకు రసానికి బ్రాండ్ చేయండి, టీకి బ్రాండింగ్ చేయండి, ఎందుకంటే మన లోకల్ బ్రాండింగ్ చేయండి. చేసిన ఎవరు కొనరు. ఎందుకు? నా ఇట్ ఇస్ అ గ్లోబలైజ్డ్. నా యూ నీడ్ కంఫర్ట్, ఆర్ యూ నీడ్ లగ్జరీ, ఆర్ యూ నీడ్ సర్వీస్. అంతే కదా. నా దగ్గర పైసా ఉంటే ఏదైనా చేస్తాను, పైసా ఉంది, అవైలబిలిటీ లేకపోయినా ఈవెన్ టెస్లా కార్ వీఆర్ రెడీ టు పే 200% ఆఫ్ ట్యాక్సెస్ అని కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం మనం. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని కానీ నువ్వు రెగ్యులేట్ చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇట్ బికమ్ ఏ బ్యాక్లాష్ టు ద గవర్నమెంట్, ఇట్ బికమ్ ఏ సో క్లోజ్డ్ ఎకానమీ. సో ఐ వాంట్ యాపిల్ ఫోన్ ఆర్ ఐ వాంట్ సమ్ అదర్ సోర్స్ అంటే నాకు గవర్నమెంట్ అది ఫెసిలిటేట్ చేయగలదు. At the same time, your economy has to perform and compete with the global economies. Now, this kind of questions are repeating again and again. So now the mains questions are UPSC pattern. Prelims questions are UPSC pattern. దీంట్లో యూపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి సింపుల్గా తేడా ఏంటంటే, ఇఫ్ ఐ జస్ట్ పుట్ జనరల్ స్టడీస్
which is common for UPSC and TSPSC. General studies plus optional, that is your UPSC exam. And same GS plus your TS, that is what is the meaning of TS? Telangana economy, Telangana geography, Telangana history, Telangana policies, Telangana current affairs, include to general studies, that is your TSPSC. So TSPSC difficulty, UPSC difficulty అంటే both are same. ఎందుకు? ఆప్షనల్ నువ్వు అక్కడ చదవట్లేదు, ఇక్కడ దాని ప్లేస్లో తెలంగాణ చదవాలి కదా. తెలంగాణ హిస్టరీ చదవాలి, తెలంగాణ సొసైటీ చదవాలి, తెలంగాణ కల్చర్ చదవాలి, తెలంగాణ ఎకానమీ చదవాలి, తెలంగాణ పాలిటీ చదవాలి. ఎస్. సో యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ బోత్ ఆర్ సేమ్. దట్స్ వై గ్రూప్ 1లో మీరు కానీ 21, 23 ఇయర్స్ కానీ గ్రూప్ 1 కొట్టినారు అనుకోండి, 30 ఇయర్స్ కంతా యుల్ బి గెటింగ్ ప్రమోటెడ్. 78 ఇయర్స్ కంతా మీరు ఏమవుతారు? కాన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు, మీ స్టేట్లోనే ఉంటారు. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్యాటర్న్. నౌ వాట్ ఈస్ ద స్ట్రాటజీ? సో ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, కంబైన్డ్గా స్టార్ట్ చేయాలా? కంబైన్డ్గా స్టార్ట్ చేయాలా? ఎలా స్టార్ట్ చేయాలి? దేంతో స్టార్ట్ చేయాలి? క్లాసులు వినాలా, టెస్టులు రాయాలా, ఎన్సీఆర్టీ చదవాలా, న్యూస్ పేపర్ చదవాలా? ఇవన్నీ చదవడానికి టైం ఎక్కడుంది నాకు? వాట్ ఎగ్జామ్ డిమాండ్స్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ దట్ స్ట్రాటజీ. సో నీకు ఎగ్జామ్కి వెళ్తున్నావు, నీకు మార్క్స్ రావాలి, ప్రిలిమ్స్లో 90 రావాలి, మెయిన్స్లో 90 రావాలి, అంతే కదా. అది ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది కావాలి. సో ఫస్ట్ ఏంటంటే ఐ విల్ పుట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ఫస్ట్. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా యూ టేక్ ఎనీ సబ్జెక్ట్, పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. ఇమీడియట్గా నీకు రేపు ఎగ్జామ్ ఉంది, పాలిటీ పెడుతున్నాను, జాగ్రఫీ పెడుతున్నాను, నువ్వేమంటావు ఫస్ట్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? చెప్పండి. అజ్యూమ్ దట్ యు ఆర్ ఎ సీనియర్ ఆస్పిరెంట్ ఆర్ జస్ట్ స్టార్టెడ్ ఆర్ కేమ్ టు అశోక్ నగర్. నువ్వేం చెప్తావు? కోచింగ్ అవ్వలేదు సార్, ఎన్సీఆర్టీ చదవలేదు సార్, కరెంట్ అఫైర్స్ చదవలేదు, లేదు సిలబస్ అయిపోయింది, రివిజన్ అవ్వలేదు, రివిజన్ అయిపోయింది, గుర్తు రావట్లేదు. సో దాని అర్థం ఏంటంటే నీకు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలియాలా, ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎ సీనియర్ ఆస్పిరెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పెడుతుంది, ఇంజనీరింగ్ సర్వీస్ పెడుతుంది, మెడికల్ సర్వీసు, ఎకనామిక్ సర్వీసు, సిఏపిఎఫ్, ఈపీఎఫ్, అట్లా దాదాపు 8 సర్వీసెస్ కలిపి యూపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంది. క్వశ్చన్స్ అంతా మన క్వశ్చన్సే అవి క్వశ్చన్స్ అంతే. నెక్స్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. తెలంగాణ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 2, ఏపీ గ్రూప్ 2. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ర్యాంక్ ఎంత? ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో అడుగున్నాడు అనుకోండి, దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసేసి మనం ఏం చదువుతాం? తెలంగాణలో ఎంత? అర్థమైందా? పబ్లిక్ డెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందనేసి ఒక ప్రశ్న అడిగాడు అనుకో, అప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ తీసేసి ఏం చదువుకుంటావు? తెలంగాణ చదువుతావు. ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ రిలవెంట్, యూస్ఫుల్. సార్ నేను ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో మన స్టేట్లో వన్ ఆఫ్ ది డిఫికల్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను, టఫ్ ఎగ్జామ్ రాస్తున్నాను, మళ్ళీ అడిగిన ప్రశ్నలు ఎందుకు అడుగుతాడు? అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నేను క్లాస్లో వినలేదు కదా. దట్ మైండ్ సెట్ యూ హ్యావ్ టు రిమూవ్. నువ్వు ఈ రోజు నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ బుక్స్. వాటిని అర్థం చేసుకోవడమే నీ యొక్క ప్రిపరేషన్. దెన్ కరెంట్ అఫైర్స్, దెన్ టెస్ట్ సిరీస్. దట్స్ ఇట్. అసలు దట్ వన్ సీనియర్ ఆస్పిరెంట్ ఈస్ దేర్. లాస్ట్ టైం నేను మెయిన్స్లో పోయింది, ప్రిలిమ్స్లో పోయిందంటే దిస్ ఈస్ ద స్ట్రాటజీ, దిస్ ఈస్ ద సింపుల్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. నేను ఎన్సీఆర్టీ చదువుతా, బుక్స్ చదువుతా, ఎందుకు చదువుతున్నావు? దీని నుంచి నీకు అర్థం చేసుకునే ఎబిలిటీ ఉంటే దిస్ ఈస్ ద బుక్. దర్ ఇస్ ద వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీరు విలేజ్ నుంచి కానీ వచ్చినట్లయితే మన విలేజ్లో స్విమ్మింగ్ నేర్పిస్తారు. ఎలా నేర్పిస్తారు? 5-6 ఇయర్స్ కంప్లీట్ అయితే మనకు తెలిసిన బాబాయో లేకపోతే ఎవరో ఒకరు సిబ్లింగ్స్ తీసుకెళ్ళి బావిలో పడేస్తాడు, గుర్తుందా? వితిన్ 3-4 days విల్ గెట్ ద స్విమ్మింగ్. అతను మునిగేటప్పుడు చేయిస్తాడు, అతనికి ఫీర్ పోవాలా, ఎగ్జామ్ అంటే భయం పోవాలా.
అదే మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్, సమ్మర్ వెకేషన్, సమ్మర్ క్యాంప్, 45 days, 6 months కోర్స్. అతను ఏం చేస్తాడు, ఫస్ట్ అతను 3 steps డెప్త్, 4 steps డెప్త్, 5 steps డెప్త్, అదంతా అయిపోయింది 6 months అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇమీడియట్లీ గో టు ద కోర్ ఆఫ్ ది డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్. దిస్ ఇస్ ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్, దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్. ఇదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, ఇదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత టైం ఈజ్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. అదే మీరు డిగ్రీనో పీజీనో ఇంజనీరింగ్ చేస్తున్నారనుకోండి, మీకు చాలా టైం ఉంటుంది. సెమిస్టర్ ఎగ్జామ్ సిలబస్ మొత్తం ఒకరోజు కూర్చొని చదివేయచ్చు, 1 week కూర్చొని చదవచ్చు. ఇక్కడ అవుతుందా? అవ్వదు. 13 subjects ఉన్నాయి ప్రిలిమ్స్, 13 subjects, ఈవెన్ 10 days నీకు రివిజన్కి పెట్టుకున్నా కానీ 10 into 13 130 days అంటే ఎంత? మినిమం 4 months. 4 months టైం ఉంటుంది ఎగ్జామ్ ముందు? ఉండదు 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 ఉండదు. సో ఇది ఎవరికైనా ఇది పోవడానికే కోచింగ్. సార్ కోచింగ్ వల్ల ఉపయోగం ఉందా అంటే, కోచింగ్ వల్ల ఏమి ఉపయోగం అంటే, కోచింగ్ తీసుకోలేదు అనే థాట్ నీ బ్రెయిన్లోంచి తీసి పడేసా. లేకపోతే కొంతమంది ఉంటారు యూపీఎస్సీ, ఢిల్లీ పోయింటే యూపీఎస్సీ వచ్చిండేది, నాకు ఆప్షనల్ అక్కడ తీసుకుంటే వచ్చిండేది. అంటే కోచింగ్ తీసుకోలేదు అనే థింకింగ్ ప్రాసెస్, ప్యారలల్ థాట్ ప్రాసెస్ తీసి పక్కన పెట్టేయాలి. సెల్ఫ్ కోచింగ్ నెక్స్ట్, సెల్ఫ్ రీడింగ్. అది చేయొచ్చా అంటే, నువ్వు సెకండ్ టైం రాసేటప్పుడు చేసుకోవచ్చు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం, ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం. మీకు ఏదైతే అక్కడ మనీ సేవ్ అవుతుందో దానివల్ల నీకు టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. యూ మే నాట్ బి రెడీ ఫర్ దిస్ నోటిఫికేషన్, దట్స్ ఓన్లీ రీజన్. సో సెల్ఫ్ స్టడీ చేయొచ్చా? చేయొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ వన్. నా ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇక్కడ రేపు క్లాసెస్ 29th December నుంచి స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి కూడా ఏ సబ్జెక్ట్ స్టార్ట్ అయినా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేసుకుని వచ్చి ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నువ్వు సాల్వ్ చేయగలుగుతున్నావు అంటే క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పిన మాస్టరు ఎగ్జామ్ డిమాండ్కి తగినట్టు చెప్తున్నాడు. లేకపోతే నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏంటి, 15 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటి, నేషనల్ ఎమినెంట్ ఫ్యాకల్టీ అయితే ఏంటి? నో. అంటే ఎగ్జామ్ డిమాండ్, ఎగ్జామ్ రిలవెన్స్, దట్ రిలవెన్స్ ఈజ్ ఎన్షూర్డ్ త్రూ ద రివర్స్ ఇంజనీరింగ్. అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. సో ప్రిలిమ్స్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి చెప్పండి, టెల్ మీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సార్ ఏ బుక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బెటరు? మార్కెట్లో ఏ బుక్ ఉన్న పాత ప్రశ్నలు అంటే కొనుక్కోండి, నాట్ మెటీరియల్. లేదు మీ ఫ్రెండ్ అదేనా మెటీరియల్ కొంటున్నాడు అనుకో, అతను పక్కన కూర్చొని చదువుతున్నాడు అనుకో, నీ మెటీరియల్ దాంట్లో వస్తుందేమో చూస్తావు. నీకు అలాగనే డిస్ట్రాక్షన్ ఉంటే ఆ బుక్ కూడా కొనుక్కొని పక్కన పెట్టుకో. అంతే కదా, బుక్ నింది అనుకో, లేదనేది పోతుంది అంతే. ఎందుకంటే నీకు చదవడానికి టైం ఉండదు, అది ప్రాబ్లం. బుక్ లేకపోతే నీకు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆ బుక్లోంచి వస్తుందేమో, దాంట్లో వస్తుందేమో. సో ఫస్ట్ యూ షుడ్ ట్రస్ట్ యువర్ sources. First you should rely on your techniques. అది నీకు కానీ ఎప్పుడైతే అది నువ్వు కానీ బ్రెయిన్లో పెట్టుకుంటావో అప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ ఎంతమంది ఏం చెప్పినా పక్కకు పోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కోచే, ప్రతి ఒక్కరు మెంటరే, ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడమే, ప్రతి ఒక్కరు మెటీరియల్ ఇవ్వడమే. ఎస్, దెర్ ఇస్ నో అబ్జెక్షన్ టు దట్ వన్. కానీ నీకంటూ ఫోకస్ ఉండాలి, నీకంటూ క్లారిటీ ఉండాలి. ఏకలవిడి ద్రోణాచార్యుడు గొప్ప వ్యక్తి, అతను నేర్పించకపోయినా అతని ప్రతిభను చూసి నేను నా ప్రతిభను పెంచుకోగలను అని నమ్మాడు కాబట్టి ఏకలవిడి అయ్యాడు. సో ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు మార్కెట్లో ఇప్పుడు డేటా యాక్సెస్ వచ్చిన తర్వాత నీకు సోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని కానీ నువ్వు పెట్టుకొని బ్రెయిన్లో పెట్టుకొని ఎన్సీఆర్టీ బుక్స్, ఆ కంపైలేషన్స్, ఈ కంపైలేషన్స్, అవి ఇవి నీకు ఇంత పెద్ద బుక్స్ అయిపోతాయి. అవన్నీ పక్కన పెట్టుకొని నీకు యూజ్ అనేది ఉండదు. నేను చెప్పేది ఏంటంటే పీవైక్యూస్ ఆఫ్ యూపీఎస్సీ Group 1 అండ్ Group 2 ఆఫ్ ఎనీ పబ్లికేషన్, ఐ డోంట్ డినై. బట్ ఇక్కడ మెలిక్ ఏంటంటే, కండిషన్ ఏంటంటే హ్యావింగ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్. అది చూసి తీసుకోండి, దట్స్ ఇట్. ఓకేనా? హ్యావింగ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఈజ్ ద రీడింగ్ మెటీరియల్, నాట్ ది స్టడీ మెటీరియల్.
మనం ఏమనుకుంటాం అంటే సార్ బుక్ చదివేస్తే పాత ప్రశ్నలు చేయొచ్చు కదా, ఎన్సీఆర్టీ మొత్తం చదివేస్తే కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ రాయొచ్చు కదా. నో, నువ్వు బుక్ ఎందుకు చదువుతున్నావు, టెక్స్ట్ బుక్ ఎందుకు చదువుతున్నావు అంటే వీటిని సాల్వ్ చేయాలి కాబట్టి. నేనేం చెప్తున్నానంటే డైరెక్ట్గా వీటి నుంచే నువ్వు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకో. కొంత టైం లేట్ అవుతుంది కానీ నీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది, కాన్సెప్ట్ రిటెన్షన్ ఉంటుంది, గుర్తుంటుంది. ఎగ్జామ్లో నీకు చూడండి 150 మార్క్స్కి ఈ 90+ రావాలంటే ఇదే మెథడ్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? PYQs, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, నాట్ మీకు డైలీ మీ మెటీరియల్ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ మార్కెట్లో చాలా ఉంటాయి, బట్ రిలై ఆన్ క్వశ్చన్స్. ఎనీ ప్లాట్ఫామ్. ఐ డోంట్ సే దిస్ ప్లాట్ఫామ్ ఈస్ గుడ్, దట్ ప్లాట్ఫామ్ ఈస్ గుడ్. నో, డైలీ క్వశ్చన్స్ కానీ మంత్లీ క్వశ్చన్స్ కానీ ప్రిఫరబుల్లీ అట్లా కానీ మీరు కానీ సాల్వ్ చేసుకొని, క్వశ్చన్ అంటే దాన్ని మీరు భయపడకూడదు, అది క్వశ్చన్ కాదు కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు నీకు భయం పోయిందా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాదు, ప్రీవియస్ ఇయర్లో అడిగిన కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ నాకు క్లారిటీ ఉందా? ఇక్కడ చూడండి అవుట్కమ్ ఏంటి, ఎందుకు PYQs నేను సాల్వ్ చేయమంటున్నాను? కాన్సెప్చువల్ క్లారిటీ. అది నీకు ఏదైనా డిఫికల్టీ ఉంది కాబట్టి నువ్వు క్లాసెస్ జాయిన్ అవుతున్నావు. క్లాసెస్ వినిన తర్వాత అట్లీస్ట్ నీవు ఈ PYQs అన్న సాల్వ్ చేయగలిగే కాన్ఫిడెన్స్, క్లారిటీ రావాలి. అది లేకుండా 30 గంటలు, 40 గంటలు, 400 గంటలు నువ్వు క్లాస్ విన్నా కానీ ఉపయోగం లేదు. సబ్జెక్టు నీకు ఎగ్జామ్కి చెప్తున్నాడా మాస్టరు, ఫ్యాకల్టీ, లేదు అతనికి తెలిసింది క్లాస్ రూమ్లో వామిటింగ్ చేస్తున్నాడు అనేది తెలియాలి. ఇక్కడ మేమేం చేస్తామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సార్ మొత్తం సిలబస్ చెప్పరా, మొత్తం సిలబస్ మెయిన్స్కి అవసరం, ఫిలిమ్స్లో ఏం అవ్వాలి నీకు? ఎస్, దట్స్ అవర్ ఫస్ట్ లైన్ ఆఫ్ క్లారిటీ. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, that conscious clarity shall be there, otherwise you will be wasting lot of time in prelims. 100 marks రావాలి నాకు అంతే. You give me the any paper, any standard or previous year questions, am I able to score 100 or test series of civic center or any center? That's it, you're done with your prelims preparation and save your time for mains. లేకపోతే ఏమవుతుందంటే ప్రిలిమ్స్ చదివితే మెయిన్స్ చదువు, మెయిన్స్ చదివితే ఫిలిమ్స్ చదువు, రెండు చదివితే టైం సరిపోదు. సో మెయిన్స్కి ఏంటి ప్రిపరేషను? ఎస్, మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకుంటాం, స్టార్ట్ రైటింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీతో స్టార్ట్ అయింది అనుకోండి, మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకొని చదువు రాస్తాం, 4 పాయింట్స్ రాయగలుగుతున్నా పుట్ ఇట్. అంతేగాని ఫస్ట్ టైమే ఎక్సెప్షనల్గా రాస్తా, ఎక్స్ట్రాడినరీగా రాస్తా అని నువ్వు కానీ మైండ్లో కానీ పెట్టుకున్నావు అంటే మెయిన్స్ ఎప్పటికీ అవ్వదు. మెయిన్స్ ఏంటంటే ఫస్ట్ నీకు 2 పాయింట్స్ వచ్చినా కానీ రాయి, హాఫ్ పేజ్ రాయగలుగుతున్నావు రాయి, నథింగ్ టు వరీ. రాసింది ముఖ్యం. అదేమవుతుందంటే స్లోగా కంటెంట్ అనేది పెరుగుతూ పోతుంది. సబ్జెక్ట్స్ 1 by 1 యాడ్ ఆన్ అవుతుంటూ పోతుంది కదా, కంటెంట్ యాడ్ ఆన్ అవుతుంటూ పోతుంది కదా, దాని నుంచి నేర్చుకోవాలి. నౌ వాట్ ఈస్ ద బుక్స్ యూ నీడ్ టు ప్రిపేర్? చెప్పండి, రిఫరెన్స్ బుక్స్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్, కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్. సివిక్ సెంటరు ఈరోజు మేము నిలబడడానికి కారణం మనం పెట్టిన మెటీరియల్, మనం పెట్టిన టెస్ట్లు. జస్ట్ టెస్ట్ సిరీస్లు బ్లైండ్గా చదువు. ఒక కామెంట్ వచ్చింది నాకు, అసలు మైండ్ బ్లోయింగ్. ఐ జస్ట్ రిగ్రెటెడ్ దట్ if I just read the Civic Center explanations, I would have got the Group 2 service. That's a template. అంటే ఒక క్వశ్చన్, ఒక కాన్సెప్ట్ మీద క్వశ్చన్ తయారు చేయడానికి థాట్ ప్రాసెస్ వెళ్తుంది వెనకాల. స్టూడెంట్ ఏమనుకుంటాడు, మినిమం టెస్టింగ్. అదే కాన్సెప్ట్ మీద నేను 10 పేజీలు కంటెంట్ వేయడం వేస్ట్, కానీ అదే కాన్సెప్ట్ మీద 2 క్వశ్చన్లు చేసిన నాలెడ్జ్ వచ్చేది 10 times ఉంటుంది. మీరేమనుకుంటారంటే టెస్ట్ సిరీస్ రాయడానికి నేను PYQ చదవలేదు, కరెంట్ అఫైర్స్ చదవలేదు, క్లాస్లో వినలేదు అనుకుంటావు. నువ్వు కానీ ప్రిపేర్ అయినావు అనుకో, టేక్ ద టెస్ట్ పేపర్ యాజ్ ఎ టెస్ట్ పేపర్. ఇఫ్ ఐ డోంట్ ఏబుల్ టు కంప్లీట్ మై సిలబస్, టేక్ ద టెస్ట్ పేపర్ యాజ్ ఏ రీడింగ్ పేపర్, మెటీరియల్, స్టడీ మెటీరియల్. సో క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఎ స్టడీ మెటీరియల్. ఎందుకు పదే చెప్తున్నానంటే దిస్ ఈజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్.
టైం ఈజ్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు నీకు టైం ఉందనిపిస్తుంది, ఇంత టైం ఉంది అనుకుంటున్నావు, టైం లేదు, టైము సరిపోదు. నెక్స్ట్, సో దట్స్ వాట్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్. మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? సేమ్. సో పీవైక్యూస్ సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటాం. యూపీఎస్సీ ఉన్నాయి, గ్రూప్ 1 ఉన్నాయి, తెలంగాణ గ్రూప్ 1 ఉన్నాయి, అదేవిధంగా ఏపీ గ్రూప్ 1 ఉన్నాయి. ఇంకా కావాలంటే మనం కర్ణాటక క్వశ్చన్స్ కూడా ఇచ్చాం. న్యాచురల్ వెజిటేషన్, గివ్ బ్రీఫ్ నోట్ ఆన్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. అదే ప్రశ్న మనం తెలంగాణలో ఏం రాస్తాం? న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సారీ తెలంగాణ. అర్థమైందా? సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మెయిన్స్లో సింపుల్ టెక్నిక్స్ ఏంటి నేను చెప్తున్నాను. వాట్ ఈస్ ద స్ట్రాటజీ? రైటింగ్. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? రైటింగ్. ఓకేనా? రాస్తూ ఉంటేనే నువ్వు అలవాటు అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా ముందు చదివే ముందు రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాస్ట్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది రిలవెన్స్ ఆఫ్ ది టాపిక్. దెన్ ఆ టాపిక్ గురించి ఎగ్జాగనల్ అప్రోచ్ పెట్టాలి. అంటే ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక టాపిక్ ఉందంటే ఆ టాపిక్ని అట్లీస్ట్ ఆ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉంది, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని విజన్ ఏంటి, ఏమేంటి, లేదు ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, గైడ్ లైన్స్ ఏమన్నా ఉన్నాయా, అప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు ఎక్స్క్లూషన్ ఏమన్నా ఉందా, రీసెంట్గా గవర్నమెంట్ ఏమన్నా మార్చిందా, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎంజీ నరేగా యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005, మనం విలేజెస్లో దాన్ని ఉపాధి హామీ పథకంగా పిలుచుకుంటాం. దాని స్కీమ్ యొక్క పేరు మార్చారు, ఇప్పుడు పూజ్య బాపు గ్రామ్ రోజ్గార్ యోజన లాగా మార్చారు. సో ఎందుకు మార్చారు? అదేవిధంగా పని దినాలు ఇప్పుడున్న 100 రోజుల నుంచి 125కి మార్చారు. సో దట్ ఈస్ ద రీసెంట్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ రిపీటెడ్లీ ఇన్ ద న్యూస్, ఇట్ విల్ బి దేర్ ఇన్ ద న్యూస్. ఎందుకంటే ఒకసారి కొన్నిసార్లు స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుని వచ్చిన తర్వాత ప్రజలు దానికి కనెక్ట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటి ఉపాధి హామీ పథకం కానీ, సో స్కాలర్షిప్స్ కానీ, పెన్షన్స్ కానీ మీరు తీలేరు, పేరు మార్చాల్సిందే కానీ స్కీమ్స్ మనం రిమూవ్ చేయలేం. రిమూవ్ చేస్తే యూ విల్ బి రిమూవ్. ధైర్యం చేయరు, సో చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా. సో కాబట్టి ఆ స్కీమ్ గురించి మినిమం 5 to 6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏ టాపిక్ గుర్తుపెట్టుకోవాలి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ రిఫర్ చేస్తూ ఉంటే నీకే తెలిసిపోతుంది ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదు అనేసి. అలానేసి కరెంట్ అఫైర్స్లో ప్రతిదీ ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అండ్ ఇట్ ఈస్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ టు రిటైన్ ఆల్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్స్. And you should not be in the mindset that I should know all the current affairs. You are out. Minimum of minimum. మీరు ఎంత నేర్చుకున్నామనేది కాదు, కరెంట్ అఫైర్స్లో ఎంత గుర్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందుకోసమే నేనేం చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రూపంలోను, డైలీ క్విజ్, వీక్లీ క్విజ్, మంత్లీ క్విజ్ మీరు గూగుల్ చేసిన కొన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయి. అండ్ వీల్ ఆల్సో బీ లాంచింగ్ వెరీ సూన్. మీకు ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఇన్ హౌస్ మేము డెవలప్ చేపిస్తున్నాను. దాంట్లో కూడా మీకు తెలంగాణ నుంచి 5 క్వశ్చన్స్, నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి 10 క్వశ్చన్స్ డైలీ క్విజ్ రూపంలో విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఐ విల్ బి పోస్టింగ్ ఇట్. సో నీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఏదైనా ఒక క్వశ్చన్ కానీ మీరు కానీ తీసుకుంటే ఇఫ్ యూ read it already, take it as a test. If not, with explanation, you should take it as a reading material, study material. Then you feel and you shall have the confidence that I can take the quiz. లేకపోతే ఏమనిపిస్తుంది నీకు, నేను చదవలేదు ఈరోజు కరెంట్ అఫైర్స్, క్విజ్ ఎలా తీసుకునేదంట. చదువుంటే టెస్ట్గా తీసుకో, చదవకపోతే స్టడీ మెటీరియల్ ఆ రీడింగ్ మెటీరియల్ విత్ ఎక్స్ప్లెనేషన్స్. దట్ వే యూ డోంట్ స్కిప్ ది డైలీ కరెంట్ అఫైర్స్ కోట. నెక్స్ట్, వాట్ ఈస్ నోట్ మేకింగ్ అవసరమా అంటే అవసరము. ఇక్కడ ప్రిసైజ్గా ఉండాలి.
సో మీరు ఫస్ట్ పీవైక్యూస్ కానీ రిఫర్ చేస్తే ఏమేం పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు వీలైతే స్పైరల్ బుక్స్ వాడాలి. ఎందుకు చెప్తున్నానంటే స్పైరల్ అదేవిధంగా యాడ్ ఆన్ చేసుకునే విధంగా ఉండాలి. యాడ్ ఆన్ చేసుకునే విధంగా కంటెంట్ అనేది ఉండాలి. పర్టికులర్గా కరెంట్ అఫైర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా రిలేషన్స్ గురించి మీరు చదువుతున్నారు, ఈరోజు న్యూస్లో ఒక పాయింట్, ఒక ఆస్పెక్ట్ అనేది మీరు చదువుకోవచ్చు, మళ్ళీ రేపు ఇంకో పాయింట్ యాడ్ ఆన్ అవుతుంది. అట్లా మీకు స్టాక్ అనేది ఉండాలి. లూజ్ పేపర్స్ మనం పెట్టుకోవాలి. అదే మీకు ఒకవేళ మీరు కానీ క్లాసెస్ ఎన్రోల్ అయితే రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ పనికి మాలిన ఫ్యాకల్టీ చెప్పినా కానీ రాసుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఇక్కడ జాయిన్ అయినా, పక్కన జాయిన్ అయినా, ఏ సెంటర్ జాయిన్ అయినా యూ షుడ్ రెస్పెక్ట్ దట్ ఫ్యాకల్టీ. ఎందుకంటే మీరు క్లాస్లో కూర్చుంటున్నారు కదా, 2 hours 2.5 hours కూర్చుంటున్నారంటే దాని అర్థం ఏంటి? అతను చెప్పింది మీరు, అతనికి తెలుసని నువ్వు తెలుసుకుంటేనే, రెస్పెక్ట్ చేస్తేనే అతను చెప్పింది నువ్వు రాసుకుంటావు. అతను ఏం చెప్పడు వేస్ట్ అన్నప్పుడు ఎందుకు కూర్చున్నావు క్లాస్లో? సో క్లాస్కి కానీ అటెండ్ అవుతున్నామంటే రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఆ రన్నింగ్ నోట్స్ అనేది ప్రిసైజ్గా ఉండాలి. ఒకసారి మళ్ళీ రన్నింగ్ నోట్స్ చూసుకుంటే నీకు కాన్ఫిడెన్స్ వచ్చేసేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లాస్ అయిపోయిన తర్వాత సార్ నోట్స్ సరిపోతుంది, సార్ బాగా చెప్తాడని, దట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ యూ షుల్ హ్యావ్ ఇట్, కాన్ఫిడెన్స్ యూ షుల్ హ్యావ్ ఇట్. సో ఈ రన్నింగ్ నోట్స్తో పాటు నువ్వేం చేయాలా? పీవైక్యూస్ సాల్వ్ చేయాలి. దీన్ని మనము లోకస్ ఫోకస్ మెథడ్ అంటాం. లోకస్ ఫోకస్ పీవైక్యూస్లోనే సిలబస్లో లోకస్ అంటే ఎక్కడిచ్చాడు, ఫోకస్ అంటే అంటే స్కోప్ ఆఫ్ ది టాపిక్ అంటాం చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ గురించి నువ్వు 100 రోజులు చెప్పొచ్చు ఒకే టాపిక్ గురించి. కానీ లోకస్ ఫోకస్ అంటే ఎక్కడ అడిగాడు, ఈ క్లైమేట్ చేంజ్ అనే పదం మనకు సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేశారు, ఫోకస్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అంటే స్కోప్ ఏంటి, లిమిట్స్ ఏంటి అనేది మనకి ఎక్కడ తెలుస్తుందంటే పాత ప్రశ్న నుంచే తెలుస్తుంది. రేపటి నుంచి నేను హూ ఈజ్ యువర్ మెంటర్ అంటే ఏమని చెప్పాలి మీరు? ఎస్. హూ ఈజ్ యువర్ గైడ్ చెప్పండి, పీవైక్యూస్. హూ ఈజ్ యువర్ స్టడీ మెటీరియల్? పీవైక్యూస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. So it means, so previous year questions, so there is a classic example that Mr. Einstein is conducting the exam to his students. And one student raised his hand. So Mr. Einstein, you mistakenly given the last year question paper. Student assumed that maybe పొరపాటున Einstein last year question paper ఇచ్చేసాడేమో అనుకున్నాను. Einstein replied, don't worry, answers must be different. Answers must be different. అదే కదా మనకున్నాయి, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, క్లైమేట్ చేంజ్, అగ్రికల్చరు, ఇండస్ట్రీసు, సోషల్ ఇష్యూస్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఆన్సర్స్ మస్ట్ బి డిఫరెంట్. ఎస్, అర్థమైందా? సో దట్స్ వై ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి పీవైక్యూస్ ప్లస్ కరెంట్ అఫైర్స్, దీన్నే మనము ఓల్డ్ పేపర్స్ ప్లస్ న్యూస్ పేపర్ ఈస్ న్యూ పేపర్. Write down. Old papers plus newspaper is new paper. That's it. For any competitive exam, this is the universal rule. అది IAS ఎగ్జామ్ కావచ్చు, చివరికి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కావచ్చు. Recently we had one opportunity that there is a one American entrance exam, SAT exam. మన ఇండియాలో జేఈ ఎగ్జాము, నీట్ ఎగ్జాము, ఎంసెట్ ఎగ్జామ్ ఎట్లో యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక కాలేజ్ బోర్డు ఉంటుంది. SAT ఎగ్జామ్ ఈజ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. వీ హ్యావ్ వన్ ఆఫర్ ఫ్రమ్ యూఎస్ఏ దట్ కెన్ యూ బే నాలెడ్జ్ పార్ట్నర్ ఫర్ SAT, స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో 2 భాగాలు ఉంటాయి, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, రీడింగ్ అండ్ రైటింగ్. వీ అప్లైడ్ ఓలా అండ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అండ్ వీ హ్యావ్ సెంట్ ది రిఫరెన్స్ మెటీరియల్ అండ్ టెస్ట్ టు దెమ్ అండ్ వీ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్. ఎందుకు? రిలవెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫండమెంటల్లీ I don't have any experience, still the offer is we received. What is the technique we applied? నేనేం చేస్తాను, రీసెంట్ క్వశ్చన్స్ చూసాము, సిలబస్ చూసాము, రీడింగ్ రైటింగ్. ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సి అండ్ యూ విల్ బి నోయింగ్ దట్ ఆల్ ద ఎగ్జామ్స్ ఇన్ ద ఎంటైర్ గ్లోబ్, ఎక్కడో దగ్గర మన ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. గ్రూప్స్ ప్రిపేర్ అయినా, సివిల్స్ ప్రిపేర్ అయినా ఇవే కనిపిస్తుంది. మ్యాథ్స్, అక్కడ రీడింగ్ రైటింగ్, ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తారు, దాని నుంచి
సిచ్యువేషనల్ గ్రామరు, సిచ్యువేషనల్ సెంటెన్సెస్, సిచ్యువేషనల్ వొకాబులరీ ఇవంతా టెస్టింగ్ అనేది, మీనింగ్స్ ఇవన్నీ ఉంటుంది. మ్యాథ్స్లో వచ్చి ఫండమెంటల్స్ ఉంటాయి. నా వై ఐఎమ్ అప్లయింగ్ ఓల్డ్ ప్లస్ న్యూస్. ఇది తీసేసామనుకో మీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అవుతుంది, ఇది మీ యొక్క డిగ్రీ ఎగ్జామ్ అవుతుంది, అంతేనా? పాలిటీ పేపరు, హిస్టరీ పేపరు, జాగ్రఫీ పేపరు డిగ్రీ వాళ్ళు చదువుతారు, పీజీ వాళ్ళు చదువుతారు, కానీ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఉండదు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ యాడ్ ఆన్ అవుతాయి కాబట్టి 2 అటెంప్ట్స్, 3 అటెంప్ట్స్, 4 అటెంప్ట్స్ అనేది డిఫికల్టీ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లేదనుకో మనకి అది మీకు డిగ్రీ ఎగ్జామ్ లాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ వీ కేమ్ టు ద ఫైనల్ క్వశ్చన్. నోటిఫికేషన్ ఎప్పుడు? నోటిఫికేషను ఇది ఇక్కడ మీకు ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు, ఇది ఎప్పుడు ఇచ్చారండి? 2024లో. మీరు మర్చిపోయి ఉండొచ్చు, అందుకోసం ఈ స్లైడ్ ప్రిపేర్ అయ్యాను. 2024లో నోటిఫికేషన్ వచ్చిందండి. ప్రిలిమ్స్ ఎప్పుడు పెట్టారంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫిబ్రవరి అయిపోయింది. యాక్చువల్గా 23 ఫిబ్రవరి, 1 వీకే ఉంది అక్కడ. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 9th, అంటే ఎన్ని రోజులు? కరెక్ట్గా 100 days ఇచ్చారు ప్రిలిమ్స్కి. చదివేస్తున్న 13 సబ్జెక్టులు, ఒక్కో సబ్జెక్ట్ 10 రోజులు పెట్టుకుని ఎన్ని రోజులు పడుతుంది? 130 days పడుతుంది. Am I correct? 13 subjects are there. Even if I already completed my coaching reading, just to revise, I need minimum 130 days. But they have given, no one has believed. మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందేమో అనుకున్నారు. ఎగ్జామ్ యాస్గా ఎగ్జామ్ కనెక్ట్ చేశారు. సో జూన్లో ఎగ్జామ్ అయిపోయింది. మెయిన్స్ ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 21 to 27. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే పరిస్థితి ఏంటి? ఆర్ యూ రెడీ? దాట్స్ ఇట్. ఐ డోంట్ వరీ అబౌట్ నోటిఫికేషన్. యామ్ ఐ రెడీ? యామ్ ఐ రెడీ? సార్ ఐ డోంట్ హ్యావ్ ప్రిలిమ్స్ ఫియర్. అప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మెయిన్స్ రెడీగా ఉన్నావా? 6 పేపర్లు ఉన్నాయి. సరే ఎస్ఏ పేపర్ ఉంది, 5 పేపర్లో తీసుకో. ప్రతి పేపర్కి 1 month పెట్టుకున్నా నీకెంత? మినిమం 5 months పడుతుంది. ప్రిలిమ్స్ని చదవడానికి మినిమం 100 days పడుతుంది. 2 చదవడానికి 100 plus that 5 months, 250 days నీకు టైం కావాలి. 250 days నీకు టైం కావాలి. ఎప్పుడు? నోటిఫికేషన్ రాకముందే. 250 days అంటే ఎన్ని మంత్స్ అండి? ఆల్మోస్ట్ 6 months. Next 6 months you should not worry about the date of notification. For freshers, 8 months, sorry. Yeah, 8 months. బట్ స్టూడెంట్ అడిగితే సార్ నోటిఫికేషన్ ఇప్పుడే రాదంట కదా, ఎవరు చెప్పారు? యూ షుడ్ నాట్ వరీ. ఐ స్టార్టెడ్ మై సెషన్ విత్ యూ షుడ్ నాట్ వరీ అబౌట్ నోటిఫికేషన్. యూ షుడ్ వరీ అబౌట్ యువర్ ప్రిపరేషన్. అందుకోసమే ఐ యూజ్ టు రిపీట్ మై ఫేమస్ డైలాగ్, నోటిఫికేషను వచ్చిన తర్వాత చదివేవాడు రీడర్, రాకముందు చదివేవాడు ర్యాంకర్. ఐ రిపీట్, నోటిఫికేషను వచ్చిన తర్వాత చదివేవాళ్ళు రీడర్, రాకముందు చదివేవాడు ర్యాంకర్. ఎందుకంటే ప్రాక్టికల్గా దిస్ ఇస్ వాట్ రిక్వైర్డ్. ఇది చేయకుండా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, వస్తే మా జోన్కి ఎన్ని, మా మల్టీ జోన్కి ఎంత, కమ్యూనిటీకి ఎంత, డిఎస్పీలు ఎన్ని, డీసీలు ఎన్ని, సిటీఓలు ఎన్ని, ఆర్టీఓలు ఎన్ని, జెడ్పీటీసీలు వస్తున్నాయి, ఎంపీటీసీలు వస్తున్నాయి, మున్సిపల్ కమిషన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నో, యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. సో ఇట్ మీన్స్ యువర్ ప్రిపరేషన్ షల్ బి దేర్ ఇన్ యువర్ హ్యాండ్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ వస్తారు. అశోక్ నగర్లో ఉండడానికి చోటు కూడా ఉండదు అప్పుడు. స్టడీ హాల్స్ హౌస్ఫుల్, హాస్టల్స్ హౌస్ఫుల్, ఎక్కడ చూసినా స్టూడెంట్సే తిరుగుతుంటారు. మీరు వచ్చి రాస్తారు, ఆస్పిరెంట్ లాగా అశోక్ నగర్లో ఉండాల్సిందే. అంతేగాని ఇప్పుడు కానీ మీరు కానీ రియలైజ్ అవ్వకపోతే, సో దిస్ ఇస్ చైనీస్ ప్రోవర్బ్, ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఏ ట్రీ వాస్ 20 years ago. నాకు మామిడి పండ్లు కావాలి, లేదు ఏదో ఒక మంచి ఫ్రూట్ కావాలంటే కనీసం మీరు 10 years ముందన్న నాటు ఉండాలా.
The second best time is to plant a tree today. So the first best time is to start your preparation before notification. The second best time is to start from today. It means that kind of mindset, right mindset, self-focused, self-determined, self-strategized, disciplined persons will only get the service. రిమైనింగ్ అందరూ వస్తుంటారు పోతుంటారు. That's why the age is given up to. So we have the group 1 classes and mains and the test series popular services we are having it. I hope that you will be knowing this program details. ఇంకా మనం ఇక్కడ ఏమేమి చెప్తాం అంటే క్లాసెస్ వచ్చి ట్రాకింగ్ షీట్ ఉంటుంది, టీచింగ్ నోట్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ ద మాస్టర్ సెట్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ. మాస్టర్ సెట్ అంటే ఇక్కడ జనరల్గా మనకి అతనికి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ తెలుసా తెలీదా, సబ్జెక్ట్ మొత్తం తెలుసా, చెప్పింది రెలవెంట్గా ఉందా, అంతే. ఐ డోంట్ సీ దేర్ 10 years 15 years బ్యాగేజ్. ఓకే, సో దట్స్ అ టైమ్ బౌండ్ అండ్ ఎవ్రీ 45 డేస్లో 2 సబ్జెక్ట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఎలా ఉంటుందంటే 8 AM to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఇంకో క్లాస్ ఉంటుంది. ఓకే, సో 2 సబ్జెక్ట్స్ రన్ అవుతాయి. మండే టు సాటర్డే, సండే ఈజ్ యువర్ టెస్ట్. సండే టెస్ట్ వచ్చి ప్రీవియస్ వీక్ సిలబస్ మీద పీసీఎం క్లాసెస్ అనేది ఉంటుంది. ప్యారలల్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. సాటర్డే కూడా క్లాస్ ఉంటుంది. సాటర్డే కూడా క్లాస్ ఉంటుంది. సండే ఎగ్జామ్ ఉంటుంది. మేము గైడ్ లైన్ ఎలా ఉంటుందంటే వీక్కి వచ్చి మండే టు సాటర్డే షెడ్యూల్ ఉంటుంది. ఆ సాటర్డే షెడ్యూల్ కంప్లీట్ అయిపోవాలి. దట్స్ ద రీజన్ దట్ వీ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ 45 days 2 సబ్జెక్ట్స్. ఇక్కడ క్లాస్కి మీరు అటెండ్ అవుతున్నారంటే కొద్దిగా ఇక్కడే చూడండి, మీకు 5 hours క్లాస్ వర్కే పోతుంది. 5 hours క్లాస్ వర్క్ పోతుంది. చాలా అటెంటివ్గా ఉండాలి. క్లాస్ సబ్జెక్ట్ చెప్పిన వ్యక్తి మీకు యూస్ఫుల్గా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అప్పుడు నీకేమవుతుంది, ప్యారలల్గా సబ్జెక్ట్ అనేది రివిజన్ అయిపోతుంది. సార్ 2 క్లాసెస్ విని 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కొంతమందికి టైం సరిపోదు. దోస్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వాళ్ళకి నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే మీకు కానీ టైం కానీ అడ్జస్ట్ అవ్వకపోతే లెటెస్ట్ ఫోకస్ 1 సబ్జెక్ట్ అట్లీస్ట్. ఓకే, సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సో దట్స్ అ లాజిక్. సో దట్స్ అబౌట్ టుడే సెషన్. ఆన్లైన్ స్టూడెంట్స్, ద సెషన్ ఈజ్ ఓవర్. మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. Those who are having doubts, clarifications, or still want to discuss with me, you can type in the chat box. లేదు అనుకున్నా మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. Students, if you are having any doubts, now you can ask me. కోర్స్ మీకు చెప్పున్నారు కదా, బ్రోషర్ ఇస్తారు, కింద డీటెయిల్ ఉంటుంది, ట్రాకింగ్ షీట్ మొత్తం ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది అనేది. గెట్ దట్ బ్రోషర్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ దట్. అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే ఫస్ట్ మెయిన్స్లో అనేది మెయిన్స్ కరెక్షన్ ఈజ్ సబ్జెక్టివ్. నువ్వు కరెక్షన్ చేసావు అనుకో, సేమ్ మార్క్స్ ఇస్తామా? ఇవ్వం. దానికి అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తామంటే కామన్ గైడ్ లైన్స్ ఇస్తాం స్టూడెంట్కి. కామన్ గైడ్ లైన్స్ ఏంటంటే స్టూడెంట్కి, ఎవాల్యుయేటర్స్కి. ఈ కామన్ గైడ్ లైన్స్ ఏంటంటే నేను ఒక క్వశ్చన్ స్టూడెంట్కి ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటంటే ప్రతి ప్రశ్నకి నువ్వు 3 pages రాయాలి. ఇంట్రడక్షన్ ప్రిసైజ్గా 2 lines రాయాలి. కంక్లూషన్ ప్రిసైజ్గా రాయాలి. 3 సబ్హెడింగ్స్ పెట్టాలి. పాయింట్స్ కనిపించాలి. ప్రతి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇక్కడ పాయింట్స్ అనేది ఇది ఒక సబ్హెడింగ్ అనుకో, ఏబిసి అనేది సబ్హెడింగ్స్ అనుకుంటే ప్రతి సబ్హెడింగ్ కింద కనీసం 5 points అయినా రాయాలి. ఎందుకంటే యువర్ పేపర్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ బై డిగ్రీ లెక్చరర్స్. యువర్ పేపర్ ఈజ్ కరెక్టెడ్ బై
డిగ్రీ లెక్చరర్స్. నీకు ఈ పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఎవరు కరెక్షన్ చేసినా మీకు మినిమం గ్యారంటీ 80 మార్క్స్ అనేది ఉండాలి. దట్స్ అ స్టూడెంట్ సైడ్. కరెక్షన్ చేసే వాళ్ళు ఎవాల్యుయేటర్ అనేది ఇట్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. అంతేనా? ఎవరు కరెక్షన్ చేస్తారు? నేను చేస్తానా లేకపోతే ఇంకొక చేస్తారా? దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. కాబట్టి నీ చేతిలో ఉన్నది ఏంటి? ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ ఈ విధంగా నువ్వు చేస్తున్నావు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎవాల్యుయేటర్ యుల్ బి ఇన్ ద సర్వీస్. దట్స్ ఇట్. ఇది పాయింట్ ఫార్మేట్, పారాగ్రాఫ్ ఫార్మేట్ కాదు. పారాగ్రాఫ్ ఫార్మేట్ వీ డోంట్ రికమెండ్. పారాగ్రాఫ్ ఫార్మేట్ ఎస్ఐకి తప్ప జిఎస్కి రికమెండ్ చేయం. పాయింట్ ఫార్మేట్. ఇంకా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కదా. మనకి జాగ్రఫీ పేపర్ అనుకోండి, జాగ్రఫీ పేపర్లో కంపల్సరీ మ్యాప్ రాయగలగాలి. మ్యాప్ తెలంగాణ అయితే తెలంగాణ, ఇండియా మ్యాప్ అయితే ఇండియా మ్యాప్ విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు గీయగలగాలి. గీసి మీరు గ్లోబల్ మ్యాప్ అయినా రాసి మనం చెప్పగలిగితేనే, రాయగలిగితేనే అప్పుడు నీకు మార్క్స్ అనేది వస్తాయి. ఇవంతా కామన్ గైడ్లైన్స్. నెక్స్ట్ చెప్పండి. తెలంగాణ చెప్పండి. తెలంగాణ మూమెంట్లో మొన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అందరికీ తగ్గాయి. యా, వినోద్ కుమార్ గాట్ అరౌండ్ 90. మీకు చూసే ఉంటారు. వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ he said that సార్ ముందుది కంటెక్స్ట్ రాస్తూ వీలైతే స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా స్టేట్మెంట్స్ ఇచ్చుంటారు కదా, అది కూడా కొటేషన్స్లో పెట్టాను. అది కూడా ఆ కంటెక్స్ట్ కొటేషన్ పాపులర్ పర్సన్ ఆర్ అటాచ్డ్ టు దట్ వన్. ఎందుకంటే క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ అండ్ ఈజీ క్వశ్చన్స్. దే హ్యావ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ అండ్ ఈజీ క్వశ్చన్స్. సో మీరేం చేస్తారు? ఈజీ క్వశ్చన్స్ కదా, తెలిసిందే రాసేసి వస్తుంది. దాన్ని కొద్దిగా ఒక ఎక్స్పర్ట్ పర్సన్స్ లాగా న్యూట్రల్గా రాస్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ యుల్ గెట్ బెటర్ స్కోర్. ఓకేనా? అందరికీ తగ్గినప్పుడు మనకి తగ్గకూడదు. అందరికి తగ్గినప్పుడు మనం అంటే దాని అర్థం ఏంటంటే అందరు చేసిన మిస్టేకే మనం చేస్తుంటాం. సో తెలంగాణ మూమెంట్లో అప్కమింగ్ నోటిఫికేషన్కి ఇచ్చే సలహా సూచన ఏంటంటే, అండ్ ఐ విల్ బి రిక్వెస్టింగ్ హిమ్ టు టేక్ వన్ స్పెషల్ సెషన్ ఆన్ దట్ తెలంగాణ మూమెంట్ ఆల్సో. దాంట్లో ఏంటంటే మనం 3C అప్రోచ్ చేస్తాం. కంటెక్స్ట్, కంటెంట్, కాన్సిక్వెన్సెస్. సే మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్ వచ్చి ఉంటుంది, లేకపోతే మిలియన్ మార్చే ఒకటి ఉంటుంది. దానికి ముందు ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి ముందు కారణం ఉంటుంది కదా. కారణం లేకుండా మనకి మూమెంట్ అనేది నవ్ ఇస్ హిస్టరీ. 2014 తర్వాత మూమెంట్ ఈస్ నవ్ హిస్టరీ. ఆ మూమెంట్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు లైవ్గా మన ముందు కనిపిస్తున్నారు కాబట్టి యూ మే థింక్ దట్ ఇట్ ఇస్ ఏ లైవ్. అదే మనకి నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1947 అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు లేరు. బుక్లో చదివిందే మనకి ఎక్స్పీరియన్స్. అదే ఇప్పుడు తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమంలో 2014 వరకు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వివిధ హోదాల్లో, వివిధ వ్యక్తులు, వివిధ సంఘాలు అందరూ మన చుట్టూ కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటల్లో మీకు తెలంగాణ ఉద్యమం అనేది ఇప్పుడు సజీవంగా కనిపిస్తుంది. నా ఇట్స్ తెలంగాణ మూమెంట్ ఈజ్ ఏ హిస్టరీ. న్యూట్రల్గా రాయాలి, ముందు కంటెక్స్ట్ రాయాలి, అప్పుడు ఏమి జరిగింది యాక్చువల్గా రాయాలి, ఏమేం కాన్సిక్వెన్సెస్, హౌ ఇట్ హాస్ ఇంపాక్టెడ్. ఇది రాస్తూ కొంత ఎగ్జాంపుల్, కొన్ని స్టేట్మెంట్స్ కానీ మీరు రాయగలుగుంటే ప్రతి ప్రశ్నకి వీలైతే ఎక్కడైతే అక్కడ మీకు స్కోప్ అనేది పాసిబుల్ అవుతుంది. దట్స్ ద ఓన్లీ పాయింట్ టు బి యాడెడ్ ఇన్ ద తెలంగాణ మూమెంట్. యా, మధు ఇక్కడ మనకి కంబైన్డ్ క్లాస్ ఉంటుంది. ప్రజెంట్ అయితే కంబైన్డ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ ఉంటుంది కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా విల్ బి అడ్రస్సింగ్ బోత్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో దట్ ఫెసిలిటేషన్ మే నాట్ బి పాసిబుల్ యాజ్ ఆఫ్ నౌ. Good evening, Mr. Ravi. You just call to our ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళకి మీరు కాల్ చేస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి 70134. దే విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫీజ్ డీటెయిల్స్ అండ్ ద టైమింగ్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్. తెలుగు మీడియంలో రాయిచ్చా, అదే కదా మీ ప్రశ్న? ఎవరు అడిగింది? తెలుగు మీడియంలో రాయొచ్చు.
తెలుగు మీడియంలో ఎందుకు రాయాలనుకుంటున్నారు? ఎప్పటి వరకు? నా బ్యాక్గ్రౌండ్ కూడా తెలుగు మీడియం. మళ్ళీ అంటే ఇక్కడ మనం తెలుగు మీడియంలో రాయడానికి 2 రీజన్స్ ఉంటాయి. తెలుగులో చదవడం ఈజీ ఉంటుంది, అర్థం చేసుకోవడం బాగుంటుంది, ఓకేనా, భావ వ్యక్తీకరణం బెటర్గా ఉంటుంది అనేసి మనం తెలుగు మీడియంలో రాస్తుంటాం. నువ్వు ఇంగ్లీష్లో రాయలేని అనుకుంటే తెలుగులో రాయి. మై క్వశ్చన్ ఈస్, ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ మే నాట్ ఏబుల్ టు కంపీట్ బెటర్ విత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అని నీకు కానీ మీ మెదడులో కానీ అనిపిస్తూ ఉంటే, ఈవెన్ 0.001%, అండ్ యూఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఆప్షన్ టు రైట్ బెటర్ ఇన్ తెలుగు మీడియం. తెలుగు మీడియంలో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో కూడా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో ఏంటి, ఫ్లో ఆఫ్ రైటింగ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. డిసడ్వాంటేజ్ ఏంటి, మనది ఫారిన్ లాంగ్వేజ్ కాబట్టి నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే నీకు బెటర్గా వెళ్ళిపోతుంది. అదే తెలుగు మీడియంలో అడ్వాంటేజ్ ఏంటి, మీకు తెలుసుకోవడం గుర్తుపెట్టుకోవడం కొంతవరకు ఈజీగా అయినా రాసేటప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే నువ్వు 3 పేజెస్ రాసి 3 × 15 44 పేజెస్ 45 పేజెస్ 3 అవర్స్లో నేను రాయగలను బై ద టైమ్ మెయిన్స్ ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెన్, దెన్ యూ కెన్ గో ఫర్ తెలుగు మీడియం. మీకు మార్కెట్లో ఉండే రీజన్స్, తెలుగు మీడియంలో రాస్తే మార్క్స్ తక్కువ వస్తాయి, తెలుగు మీడియంలో టాపర్స్ రాలేదు, అదనేది సిచ్యువేషనల్. అదే మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ, రిపీట్ అవుదా అంటే దెర్ ఇస్ నో షూరిటీ. సో దిస్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్, ఓకేనా. Say for example, Mallesh Yadav, now the municipal commissioner, written in Telugu medium. He was a Gurukul teacher. Gurukul ikkade manaki Charminar daggara school lo panichestu rasevadu. So Telugu medium lo rasadu. So he got a municipal commission. బాగా రాసేవాళ్ళు ఉన్నారు తెలుగు మీడియంలో. సో మొన్న కరెక్షన్లో మీకు ఏదైనా క్వశ్చన్ ఆఫ్ డౌట్స్, అపోహలు, అనుమానాలు ఉండొచ్చు, దాన్ని నేను క్లియర్ చేసే అంత పొజిషన్లో నేను లేను, ఓకేనా. ఎందుకంటే అది సిస్టమాటిక్ ఇష్యూ కదా, సిస్టమాటిక్ ఇష్యూ కాబట్టి మేబీ నెక్స్ట్ నోటిఫికేషన్లో దే మే రెక్టిఫై. కొంతమంది అలిగేషన్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు పేపర్లు తెలుగు వాళ్ళు దిద్దారా, వాళ్ళకి మోడల్ ఆన్సర్ ఇచ్చారా, దానివల్ల తెలుగు వాళ్ళు రాలేదా, ఇవంతా అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇవంతా మీకు పిటిషన్లో ఉన్నాయన్నమాట. సో ఇవి కామన్గా ఉంటాయి. సో వాటినంతా పక్కన పెట్టి నీకున్న ఓన్లీ టూల్ ఏంటి, బెటర్గా రాయడం. 15 క్వశ్చన్స్ రాయడం, ప్రతి ప్రశ్నకి 3 పేజీలు రాయడం. తెలుగులో నేను బాగా రాయగలను, ధైర్యం ఉంది, రాస్తాను అనుకుంటే సో యూ షుడ్ ఇగ్నోర్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద న్యూస్. వీటిని ఇగ్నోర్ చేయాలి. నేను ముందే చెప్పాను, నేను తెలుగులో కాదు ఇంగ్లీష్లో బెటర్గా రాయలేను అనుకుంటే నాకున్న ఆప్షన్ ఏంటి, తెలుగు, అంతే.